ఆ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఒక మాట వినటానికి మన హృదయాలను సమర్పణ చేసుకుందాం. దేవుని పనులు ఎలా ఉంటాయి, దేవుని పనులకు మన హృదయం ఎలా ఉంచుకోవాలి, దేవుని పనుల కొరకు మనం చేయవలసినటువంటి యథార్థమైనటువంటి వ్యక్తిత్వం ఎలా కట్టుకోవాలి అనేటువంటి విషయాలపై ఒక అవగాహన తెచ్చుకుందాం. గడిచిన దినాలలో మనం దేవుడు ఒక మాట మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాం. బల నమ్మకమైన దాసుడా అని గనక ప్రభు మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత మహిమగా అనిపిస్తుంది. అన్ని వేల లక్షల కోట్ల మంది ప్రజలు అక్కడ కనపడుతూ ఉంటే ప్రభు పిలిచి నువ్వు నాతో ఉండు, నా పక్కన ఉండు, నా పక్షంగా భోజనం చేయి, నా బల దగ్గరికి రా అని పిలిస్తే ఎంత ఘనతగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎంత మర్యాదగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనం ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఒక ప్రోగ్రాంలో ఉన్నారు. ఎంపీ గారు వీళ్ళందరూ మినిస్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఆ టైంలో మీరు రోడ్డు మీద జనంలో అందరి మధ్యలో నిలబడి ఉన్నారు. సరిగ్గా మైక్ తీసుకుని ఆయన మాట్లాడుతూ అకస్మాత్తుగా మరి ఈ సమయంలో మన మధ్యలో ఒక ముఖ్య అతిథులు ఉన్నారు అని చెప్పి మినిస్టర్ గారు మైక్ తీసుకుని నీ పేరు పిలిచి వారిని వేదిక మీదకి రమ్మన్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది? పోలీసు వాళ్ళందరూ ఏమైపోతారు? ఒకసారి ఇక్కడున్న గొప్పోళ్ళ కన్నా పబ్లిక్లో గొప్పోడు ఉన్నాడా, ఎవరైనా అనగానే ఆయన పేరు పిలిచి సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మీరు రండి, మీరు చాలా గొప్పవారు, మీరు పైకి రండి అని మిమ్మల్ని పిలిస్తే మీరు భయపడుతూ మౌనంగా ఉంటూ అటు ఇటు చూసుకుని అసలు నేనే కాదని డౌట్ కన్ఫర్మ్ చేసుకుని మెల్లిగా నడుస్తుంటే అప్పుడు మీ పక్కన పోలీసు వాళ్ళందరూ అప్పటి వరకు కర్రలు పట్టుకుని తోసిన వాళ్ళు మీకేం చేస్తారు? సెల్యూట్ కొడతారు. వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? దగ్గరుండి రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్, సార్ పక్క తప్పకుండా తీసుకుని వాకీ టాకీల్లో సరి చేసి మిమ్మల్ని డైరెక్ట్గా స్టేజ్ మీద తీసుకెళ్ళి మినిస్టర్ గారు దండం పెట్టి నమస్కారం పెట్టి మీకు దండ వేసి మీకు పూలగుచ్చి ఇచ్చి సార్ నమస్కారం, మీరు ఈ ప్రదేశంలో ఇక్కడ ఉండడం చాలా సంతోషం, కానీ ఈరోజు మనందరితో పాటు కట్టే మరి ఈ వచ్చినటువంటి ఈ సామాన్య సహోదరులు మాతో భోజనం చేయాలని కోరుతున్నాం అన్నాడు అనుకోండి. అసలు ఆయన దగ్గరికి వెళ్ళడమే, ఆ స్టేజ్ మీదకి వెళ్ళడమే ఒక విచిత్రం. అలాంటిది ఆయన మాతో భోజనం చేయాలని పిలిస్తే ఎంత ఘనతగా ఉంటుంది. పరలోకంలో దేవాతి దేవుడు ప్రజలందరి ఎదుట ఒక్కసారిగా ఆయన విందుకు పిలిచి మిమ్మల్ని అభినందించి మీ గొప్పతనాన్ని గురించి 2 మాటలు మాట్లాడితే మనుషులు ఎక్కడ ఉండాలి? అందుకు ఆ సంతోషంలో పాలు పంపులు పొందించేటువంటి ఆ గొప్ప నీతిని దేవుడు కోరుకుంటాడు. అయితే నమ్మకమైన సేవకులు ఎప్పుడూ కూడా పదవీ విరమణ చెయ్యరు, రిటైర్మెంట్ ఉండదు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నమ్మకమైన సేవకులకి రిటైర్మెంట్ ఉండదు. ఏంటి రిటైర్మెంట్ అంటే ఏంటి? కొన్ని రోజులు ఉద్యోగం చేస్తాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేయాల్సి వచ్చింది అనుకోండి, 60 సంవత్సరాలు అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? సార్ మీ సర్వీసెస్ అక్కర్లేదు, మీరు ముసలివారు అయిపోయారు, మీరు కొత్త వాళ్ళకి మేము ఛాన్స్ ఇస్తాం, మీ వయసును బట్టి కొన్ని పరిస్థితులను మీరు తాళుకోలేరు అని గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఇప్పుడు 60ని 63 వరకు పెంచుతారని ఈ మధ్య కాలంలో సిఫారసు చేశారు. మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చూడాలి. 63 సంవత్సరాల వరకు. కానీ వయసు ఒక సమయం వచ్చేటప్పటికి ఎక్కడో ఒక చోట మనల్ని రిటైర్ చేసేస్తారు. చాలు ఇంకెళ్ళిపోండి, ఇంక మీతో మేము పనిచేయలేము, అయినా మీ వయసును బట్టి వృద్ధాప్యంలో మీ చేత పనిచేయించుకోవడం మాకు అన్యాయం, ఇన్నాళ్ళు మీరు సర్వీసెస్ ఇచ్చారు చాలు అని చెప్పి రిటైర్ చేస్తారు. ప్రతి పనిలో కూడా రిటైర్మెంట్ ఉంటుంది, కొన్ని పనుల్లో తప్ప. అయితే దేవుని సేవలో కూడా చాలామంది రిటైర్ అవుతూ ఉంటారు. రిటైర్మెంట్ అంటే వారికి ఎలా ఉంటుందనంటే, ఇన్ని ఏళ్ళు పనిచేసాం కాబట్టి, ఇంత పని చేసాం కాబట్టి ఇక చాలు, ఇక మనం దాని నుంచి విరమణ పొందేద్దాం అని అనుకుంటారు. దేవుని పని అనంటే చాలామంది చేసేటువంటి పనులలో దేవుని యొక్క సేవ కూడా NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లాగా పనిచేసే క్రైస్తవ మిషనరీల మధ్య కూడా ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో పనిచేసే రూల్స్ కింద పనిచేస్తారు. వాళ్ళు కూడా 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళని కూడా రిటైర్ చేసేస్తారు. ఎందుకంటే మీ సర్వీసెస్ NGOకి అక్కర్లేదు, మీరు 60 ఏళ్ళు వచ్చేసి మీరు వెళ్ళిపోండి అని పంపిస్తూ ఉంటారు. నిజానికి ఆత్మీయమైనటువంటి పరిచర్యల్లో సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద చర్చెస్లో కూడా 60 ఏళ్ల తర్వాత వాళ్ళు పనిచేయడానికి ఉపయోగపడరు, తీసేస్తారు. కానీ ఒక సందర్భంలో ఒక సంఘటన నేను చూశాను, చదివాను, అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో వినండి. ఒక సంస్థ తరపున పనిచేయటానికి భార్యాభర్తలైనటువంటి యవ్వనస్తులు 26వ సంవత్సరం వారు వివాహం చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేయబడ్డారు. ఎక్కడ? ప్లేన్ ల్యాండ్ అంటే ఇప్పుడు మనలాంటి భూమి నుంచి ట్రైబల్లో కొండ మీద పనిచేయటానికి భార్యాభర్తలు ఇద్దరు ఎంపిక చేయబడ్డారు. ఇద్దరు కూడా మంచిగా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్. సేవ చేయటానికి వెళ్ళారు. సేవ చేయటానికి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ కొండ ప్రాంతాల్లో భాష నేర్చుకుని, వ్యవసాయం నేర్చుకుని, వైద్యం నేర్చుకుని, వాళ్ళతో పాటు ఉంటూ, తింటూ, చదువుకుని, పిల్లలకు చదువు చెప్తూ వ్యవసాయంలో పాలుభాగస్తులు అయిపోయారు. 2 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. 2 సంవత్సరాలతో బాబు పుట్టిన తర్వాత బాబుని ఆ కొండల్లో మట్టిలో పెంచడం వాళ్ళకి కష్టం కదా, అందుకని తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారి ఇంట్లో పెట్టారు. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. ఆ పాపని అక్కడ ఉంచలేక పుట్టిన వెంటనే ఒక 2-3 నెలలు పాలు ఇచ్చిన తర్వాత 6 నెల 5 నెలలో మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కింద విడిచిపెట్టేశారు. పిల్లలు భూమి మీద పెరుగుతున్నారు, వాళ్ళేమో కొండల్లో ఆ మీద అడవుల్లో పైన పెరుగుతున్నారు. కాలము పెరిగింది, పిల్లలు పెరుగుతున్నారు, పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు. సెలవుల్లో పిల్లలు కొండ మీదకి వచ్చి నాన్నగారితో అమ్మగారితో కొద్ది సమయం గడిపేసి ఒక 2-3 నెలలు మళ్ళీ నేల మీదకి వచ్చేసి, అంటే ప్లెయిన్ ల్యాండ్కి వచ్చేసి ఉద్యోగం వాళ్ళు చదువుకి హాస్టల్కి వెళ్ళిపోయారు. సాధారణంగా తల్లిదండ్రులతో పిల్లలు జీవితకాలం పెరగాలని ఆశపడి పిల్లల్ని కంటాం. కానీ వీళ్ళు మిషనరీ పరిచర్యలో ఉండడం వల్ల ఆ పరిచర్యలో పిల్లలు అక్కడ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని మంచి చదువుల కోసం అప్పచెప్పి తల్లిదండ్రులు ఇద్దరూ ఆ కొండ ప్రాంతాల్లో పనిచేయడం ప్రారంభించారు. కాలం కళ్ళు మూసుకుని తెరిసేలోపు జరిగిపోద్ది 62 సంవత్సరాలు అయిపోయింది. 62 సంవత్సరాల్లో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, పిల్లలకేమో పెద్ద పిల్లలు అయిపోయారు, భూమి మీద ఉన్న పిల్లలకేమో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకేమో మనవళ్ళు పుట్టేశారు. ఆ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో దూరం అలాగే నడిచింది. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు మనవళ్ళు వచ్చేసారు. ఆ రోజు ఆయన భూమి మీదకి కిందకు వచ్చి ప్లేన్ ల్యాండ్కి వచ్చి ఆ పైన పనిచేసినటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరు భూమి మీదకి వచ్చి వాళ్ళందరికీ చెప్పారట, మరి థ్యాంక్ యూ వెరీ మచ్, ఇన్ని రోజులు మీరు మాకు సపోర్ట్ చేశారు, మాకు తోడుగా ఉన్నారు, మాకు డబ్బులు పంపించారు, మాకు వస్తువులు పంపించారు, మాకు ఫుడ్ పంపించారు, మాకు మెడిసిన్స్ పంపించారు, మాకు అవసరతలను తీర్చారు, ప్లేన్ ల్యాండ్లో ఉన్న వాళ్ళందరికీ మీకు వందనాలు. మరి నెక్స్ట్ ఇయర్కి నేను రిటైర్ అయిపోతున్నాను, మరి దానికోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇళ్ళు కొండ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రిటైర్మెంట్ డేట్ వచ్చేసింది. రిటైర్మెంట్ డేట్ వచ్చేసిన తర్వాత ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. భూమి మీద నేను ఇన్ని సంవత్సరాలు 24వ సంవత్సరం మినిస్ట్రీకి వెళ్ళి 60వ సంవత్సరం వరకు మినిస్ట్రీని ఎడతెక చేశాను, ప్రాంతాలన్నీ ప్రభు కొరకు సంపాదించాను, 20 చర్చిలు కట్టాను, ఎన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చాను, అనేక మందికి క్రైస్తవ విశ్వాసంలో దేవుని కొరకు బతికేలా చేశాను, బోల్డ్ ప్రసంగాలు చేశాను. కాబట్టి నేను భూమి మీదకి వచ్చేస్తున్నప్పుడు, నా రిటైర్మెంట్ అవుతునేటప్పుడు ఖచ్చితంగా నాకు గ్రాండ్ వెల్ఫేర్ ఆఫ్ పార్టీ ఉంటుంది, మంచి అద్భుతం చేస్తారు నాకు అని ఆ దొరగారు చాలా ఎదురు చూశాడంట. 60వ సంవత్సరం వచ్చేసింది, ఒక ఉత్తరం మాత్రం వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్, అంతే, ఇంకేం లేదు. కంగారు పడిపోయి ఇదేంటిది, ఎలా పంపించారు ఏంటి వీళ్ళు అని చెప్పి మొత్తానికి అక్కడి నుంచి ఎద్దుల బండిలు మాట్లాడుకుని అతను కొన్న కొద్దిపాటి సామాన్లు బండ్లు ఎక్కించుకొని మొత్తానికి ఆవిడ బండి మీద ఈయన ఒక ముసలోడు బండి మీద ఎక్కి పై నుంచి కిందకి 2 రోజులు ప్రయాణం, కొండ మీద నుంచి కిందకి 2 రోజులు ప్రయాణం. మొత్తానికి ఆ సామాన్లో ఎద్దుల బండిని 2 తోలుకుని, మరి ఎద్దుల బండిని 24 గంటలు నడపడానికి కావదు, ఎద్దులకు రెస్ట్ ఇవ్వకపోతే చచ్చిపోతాయి కాబట్టి మధ్యలో ఆపుకోవడం, రాత్రి ఎంత ఆటికి భోజనం పెట్టడం, మళ్ళీ తెల్లవారు అలాగా తిప్పుకుని మొత్తం 2 రోజులు ప్రయాణం చేసి భూమి మీదకి వచ్చాడు. పాపం పెద్ద దొరగారు, ఇవి చూడండి ఫోటోలో ఉన్నారు, ఆ పెద్ద దొరగారు భార్య గారు వారిద్దరు ఇంట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అందరూ వస్తారు, నన్ను పలకరిస్తారు. ఎందుకంటే మరి 60 సంవత్సరాలు సేవ చేసినటువంటి పుస్తకాలు రాసి సేవ అనుభవం కలిగిన వ్యక్తి దగ్గరికి అందరూ వెళ్తారు కదా, అందరూ వస్తారు అని అంటే అందరూ వచ్చి పలకరిస్తున్నారంట. రిటైర్ అయిపోయాడు, ఇంక కొండకి పని లేదు. మనవరాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 2 రోజులు అయింది, పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. సార్ నమస్కారం అండి, జాన్ గారు లేకపోతే శామిల్ గారు, ఏదో పేర్లు పెట్టుకుని మీరు 60 సంవత్సరాలు సేవ చేశారంటే మామూలు కాదు, అసలు ఎంత గొప్ప సేవ చేశారు, అసలు మీ అనుభవం ఏంటి అన్నీ అంటే ఈయన ఒక అరగంట సేపు చెప్తున్నాడంట. అన్నీ చెప్పి ఏం చేస్తే ఉపయోగం ఏంటి సార్, రిటైర్ అయినప్పుడు కనీసం ఒక్కడు కూడా రాలేదు, ఒక ఫ్లవర్ బొకే ఇవ్వలేదు, ఒక థ్యాంక్ యూ కార్డు ఇవ్వలేదు, కనీసం ఒక ట్రక్ పంపించలేదు, ఏంటండి వీళ్ళు చేసిన పని, ఏంటండి వీళ్ళకి చేసిన సేవ, ఎందుకండి వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు చేయటం, ఇన్ని సంవత్సరాలు చేయడం వేస్ట్ అండి అని చెప్పి సొనుగుతూ మొదలెట్టాడంట. వచ్చిన వాళ్ళందరికీ అరగంట ఏమో అద్భుతమైన సేవ గురించి చెప్తున్నాడు, మిగిలిన అరగంట వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలా చేశారు, నాకు ఎంత కష్టం కలిగించారు, నాకు ఎంత అన్యాయం కలిగింది, ఈ దొంపుడు ఎక్కువైపోయింది. ఈ బాధ చూస్తున్న మేడం గారు అలా వెయిట్ చేస్తున్నారండి. ఏమంటే ఒకవేళ ఇక్కడ ఒక్క నిమిషం ఇలా పాజ్ తీసుకుందాం, ఒకవేళ అన్ని సంవత్సరాలు సేవ చేసి నీకు సరిగ్గా కనుక ఫేర్వెల్ ఇవ్వకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏదైనా ఇలాంటి పని ఏది 24 యవ్వన కాలంలో వెళ్ళి 60 ముసలితనంలో బయటకు వస్తే, అందులో కొండల్లో ఏ రకమైన సదుపాయాలు లేకుండా, ఏ రకమైన సంతోషము అభివృద్ధి లేకుండా జీవితం త్యాగం చేసి పిల్లలతో సుఖం లేదు, మనవాళ్ళతో సంతోషం లేదు, అనారోగ్యాలు పాలై, అవమానాలు పాలై, దెబ్బలు కొట్టించుకొని అంత సేవ చేస్తే కనీసం ఎవడో వచ్చి మీరు సూపర్ అని అక్కడ చెప్పకపోతే ఎలా ఉంటుంది వీళ్ళకి? మీరు ఎలా ఫీల్ అవుతారు? మీకు అర్థం కాలేని ఉంటుంది. నేను చెప్తాను, నేనండి,
మీ పక్కన మీ చుట్టాలు మిమ్మల్ని ఫంక్షన్కి పిలిచారు. ఆ ఫంక్షన్కి పిలిచినప్పుడు మీకు ఏం చెప్పారు తెలుసా? బావగారు, వదిన గారు, మీరు గనక లేకపోతే ఈ ఫంక్షన్ అవ్వదు, కాబట్టి మొత్తం మీరే చూసుకోవాలి అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి చెమటంతా మీదే, పైకేమో చెంగులని దోపేసి ఇంకా ఇల్లు దగ్గర నుంచి వాకిల వరకు, భోజనాల దగ్గర నుంచి చుట్టాల వరకు, వాళ్ళకి రావాల్సినవి, కూడాల్సినవి, చేయాల్సినవి అన్నీ ఎగబడి బావగారు, వదిన గారు చేశారు. శుభ్రంగా సేవ చేశారు. ఫంక్షన్ గ్రాండ్గా జరిగిపోయింది, అందరూ మెచ్చేసుకుంటున్నారు. అప్పుడు మీరు వచ్చారు ఇంట్లోకి. వదినా, ఏంటి వదిని, ఎలా జరిగింది అనుకుని. వాళ్ళు ఏదో చేసావులేమ్మా అంటే ఎలాగుంటుంది? వారం రోజులు మీ పిల్లలు ఇల్లు బాకిలు వదిలేసి వాళ్ళ ఇంట్లో పడి సేవ చేసి ఫంక్షన్ గ్రాండ్గా చేయించింది మీరేనని అందరికీ తెలుసు, మీకు తెలుసు. మిమ్మల్ని మెచ్చుకోకపోతే మీకు ఏమవుతుంది చెప్పండి? మీ పక్కన అడగండి, ఏం పట్టించుకోకపోతే ఏదో జరిగిందిలే అని అంటే ఎలా ఉంటుంది మీకు? డబ్బులు పోయే, చెమట ఒళ్ళంతా శ్రమ పడిపోయే, పనులు మానుకునే, ఇన్ని కష్టాలు పడితే కనీసం మెచ్చుకోకపోతే మీకు బాధ వస్తుందా రాదా? వస్తుందా రాదా? 60 సంవత్సరాలకు అంటే సుమారుగా జీవితంలో 3/4 భాగం ఆ సేవకు ఉపయోగించిన వ్యక్తి ఎవరో మెచ్చుకోకపోతే దుఃఖపడిపోతుంటే పాస్టర్ గారు, ఆ ముసలావిడ పక్కన ఆవిడ అందంట, బాబు పాస్టర్ గారు మీరు చాలా ఆయాసపడిపోతున్నారు, ఒకసారి ఇలా రండి అందంట. జోబులో చేయలేట్టుకు ఏంటే అన్నాడంట. నువ్వు చేసిన సేవ చేసావు, భూమి మీదకి వచ్చేసాం, ప్లెయిన్ ల్యాండ్లో మనకేదో చిన్న గది ఇచ్చారు, ఈ ఇల్లు ఏదో మరి కంపెనీ ఇచ్చిందా లేకపోతే ఏదో కొనుక్కున్నావు, ఏదో చేసాం, ఉంటున్నావు. నువ్వు ఎందుకయ్యా అలా బాధపడిపోతున్నావు, సునిగిపోతున్నావు? ఓ పని చేయరాదు, వెళ్ళి ప్రార్థన చేసుకోరాదు, వెళ్ళి లోపలికి వెళ్ళని తోసి తొలిపేసిందట. పాస్టర్ గారికి బాధ వచ్చింది. ఎందుకు? వచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు ఈయన? నేను చేసిన సేవ గుర్తింపు లేదు, నేను చేసిన డ్యూటీ గుర్తింపు లేదు, నేను చేసిన గంటలకు గుర్తింపు లేదు, నేను జీవితకాలం త్యాగం చేశాను, నాకెవడేం చేశాడు, ఎక్కడేం చేశాడు, ఎందుకు చేశాడు, ఇదే గోల చేస్తున్నాడట. ఒక అమ్మగారు, ఈ విషయం ఎలా ఉంచండి, ఒక అమ్మగారు పెళ్లి చేసుకుని 25వ సంవత్సరం వివాహం చేసుకుని భర్త ఇంటికి కాపురానికి వచ్చింది. ఆడ అత్తగారు చెప్పారట ఇంటికి రాగానే, అమ్మ ఇన్ని సంవత్సరాలు వంటగదికి ఇన్ఛార్జి నేనే, బీరువాకి ఇన్ఛార్జి నేనే, ఇంటి తాళాలకు ఇన్ఛార్జి నేనే, ఈ రోజు నుంచి గుర్తు నీకు ఇస్తున్నాను, బొడ్డును దోపుకో అని ఇన్ని గుర్తిచ్చిందట. 20 తాళాలు గుర్తు. ఏంటి అత్తగారు ఇవన్నీ అంటే, పలానా గదికి పలానా తాళం, పలానా బీరువాకి పలానా తాళం, పలానా దానికి పలానా తాళం తీసుకోమ్మా, ఇంక నువ్వే నేను నీ మీద వదిలేస్తున్నాను, నాకేం సంబంధం లేదని తాళం గుర్తు పెట్టేసింది. ఆవిడ మరి యెరూషలేం యాత్రకి వెళ్ళిపోయింది. యెరూషలేం చూసి వస్తాను చాలా రోజుల నుంచి అనుకున్నాను, వస్తే వచ్చాను, లేకపోతే అక్కడ ఉండిపోతాను, పని పాటు చేసుకుని, నువ్వేదో ఇల్లు చూసుకో, మా అబ్బాయిని చూసుకో, మా పిల్లల్ని చూసుకో, అందరిని చూసుకొని చెప్పేసి బాధ్యతలు అప్పగించి అప్పగింతలు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలుపెట్టిందటండి ఇంట్లో సంసారం 11 మంది. కొత్త కోడలు 25 సంవత్సరాలు యవ్వన కోడలు, 11 మందికి వంట చేయటం, 11 మంది రుచులు కొనుక్కోవటం. ఒకడు ఉప్పు ఎక్కువ తింటాడు, ఒకడు కారం ఎక్కువ తింటాడు, ఒకడు మసాలా వేయమంటాడు, ఒకడేమో ఇంకో రకమైన స్వీట్ చేయమంటాడు. నానా తిప్పలో పడి ఇంక బయట లోకం చూడకుండా, ఏది ఎగ్జిబిషన్లో, జైంట్ వీళ్ళు, బజారు, డీమార్టు, ఇంకేం సంబంధం లేదు. 11 మందిలకి మొత్తం సామాన్ తీసి గోకి డిష్యూలు వేసేటోడికి మధ్యాహ్నం భోజనం రెడీ, మధ్యాహ్నం అంతా సర్ది కడిగి పెట్టేటికి సాయంత్రం టిఫిన్ రెడీ, సాయంత్రం రెడీ అయ్యేటికి రాత్రి డిన్నర్ రెడీ. ఇంకెలాగుంటుందండి ఆ తల్లికి? ఇలాంటి వయసులో పెద్ద పిల్ల పెళ్ళి అయిపోయింది, రెండో పిల్ల పెళ్ళి అయిపోయింది, మరిది పెళ్ళి అయిపోయింది, ఆఖరి బాబు వాడి పెళ్ళి, మొత్తానికి పెళ్ళిళ్ళు చేయటం, పేరెంటలు చేయటం, వంటగదిలో ఉండడం, అంతా అయిపోయింది. ఒకరోజు ఒంట్లో బాగోక మంచం పడింది. మిషన్కైనా రిపేర్ వస్తుంది కదండి. ఈ ఆడమ్మాయికి కూడా, పెద్ద ఆవిడకి కూడా, పెళ్లి కూతురికి 25 సంవత్సరాలకి 45 వచ్చేటికి రిపేర్ వచ్చింది, మంచం మీద పడింది. అందరూ అంటారంట, ఎన్ని రోజులు పడుకుంటావు లేకంటారంట. పడుకుని ఒక పూట అవలా, నువ్వు లేకపోతే ఎవడు చేస్తాడు, మాకేమో రుచి తగ్గిపోతుంది, అది ఎవరితో పని అమ్మాయిని పెట్టారు, మాకు కుదరదు, క్యాటరింగ్ తింటే గ్యాస్ వచ్చేస్తుంది లే అంటున్నారంట. ఈశ్వరో అనుకుని పక్క నడుము బాధపడిపోతున్నా, శరీరం మాట వినకపోతున్నా, ఇంట్లో వాళ్ళు గౌరవం ఇవ్వకపోతున్నా, లేచి పని చేయడం మొదలుపెట్టిందంటే, ఏదో మాత్రం వేసుకోవటం, పని చేయటం మొదలుపెట్టింది. అసలు ఒక పూట రెస్ట్ లేదు. 65 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ పక్కలు చెప్పండి నీకే అని. 65 ఏళ్ళు అయిపోయినాయి. ఇంట్లో వాళ్ళందరూ ఒక తరం వెళ్ళిపోయింది, రెండో తరం వెళ్ళిపోయి, మూడో తరం లోపలికి వచ్చేసిందండి. మనవాళ్ళు చేరిపోతారు ఇంటికి. వాళ్ళు సీరియస్గా వచ్చి, అమ్మమ్మ నువ్వు బాగుండుతావు, మళ్ళీ తగులుకున్నారు కొత్త తరం. ఫస్ట్ తరం తిని బయటకు పోయింది, రెండో తరం తిని బయటికి వెళ్ళి మూడో తరాన్ని పంపించింది. ఈ మూడో తరం అమ్మమ్మ అని అంటే, అమ్మమ్మ అంటుందట, ఇన్ని సంవత్సరాలు న్యాయంగా ఇంట్లోకి వచ్చిన 25వ సంవత్సరం నుంచి 65 సంవత్సరాల వరకు పనిచేశానే, నడుము పూసలు జారిపోతున్నాయి, మోకాళ్ళు అరిగిపోయినాయి, భుజాలు లెగటలేదు,
మానసికంగా నాకు విశ్రాంతి కావాలి, శరీరం నాకు మూలపడుతుంది, నేను కాసేపు పడుకోనివ్వండి, నాకు ఏదైనా పని మనిషిని ఇవ్వండి, నేను ఏది చేసుకున్నానంటే చిచి ఎవడు చేసినా బాగోదు, నువ్వు చేసినా బాగుంటుంది. ఇప్పుడు ఆమెను మెచ్చుకుంటున్నారా, ఆమె పనిలో వాడికి కావాల్సిన దాన్ని మెచ్చుకుంటున్నారా? 65 సంవత్సరాలు సేవ చేసి ఆమె సొనుగుతూ ఏడుస్తూ చర్చికి వచ్చి ఓ మాట నాతో మాట చెప్పింది. అమ్మా అన్నా, 65 సంవత్సరాలు నిరాటంకంగా గొడ్డు సాకిరీ చేశారు. గొడ్డుకైనా గడ్డేస్తారు, వీళ్ళు నా గడ్డి కూడా తెన్నిచ్చి ఊరు కాదు. లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెమే ఏమైనా ఉందా అమ్మమ్మ అని అంటే కడుపు చంపుకోలేక నా వాటా కూడా గీకీసి అడిగేసేవాడిని. ఆడు సూపర్గా ఉండేవి తినేళ్ళోడు. రాత్రి నీళ్లు ఉల్లిపాయ వేసుకుని తినేదాన్ని బాబు. నా భర్త ఇలాగ అయిపోయింది. ఇంకొప్పుడు నేను సావుకు దగ్గరికి వచ్చేసాను, నా శరీరం నా సన్నగిల్లిపోతుంది, అయినా ఎవరు నన్ను గుర్తించటం లేదు అంది. న్యాయమా కాదా? గుర్తించాలా వద్దా? నిజం చెప్పండి. ఏమన్నా భర్తలారా, మీ ఆవిడని ఏమన్నా గుర్తిస్తున్నారా? పిల్లలారా, మీ అమ్మగారిని గుర్తిస్తున్నారా? మీ నాన్నగారిని గుర్తిస్తున్నారా? వాళ్ళు చేసిన పనులు పరిచర్యలను బట్టి మీరు ఇలా ఉన్నారే, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే మీరు ఇలా తయారయ్యారే, ఎప్పుడైనా గుర్తించారా? అప్పుడు ఆమె బాధపడిపోతుంటే, నిజమే, నువ్వు ఇన్ని రోజులు కష్టపడిన దానికి న్యాయమేనమ్మా. ఎందుకంటే ఎవడో సానుభూతి చూపించాడు, పాస్టర్ నేనే చూపించాలా. అందుకని రాయమ్మ కూర్చోబెట్టి కొంచెం ఐస్ చల్లగా ఉండే డ్రింక్ ఒకటి ఇచ్చి ఆ తాగమ్మ కూర్చో కాసేపు, నీ బాధ నేనంటే చెప్పాడు. మొత్తం కడుపు తెచ్చుకుంది. కాసేపు ఆయన ఇచ్చి ఇప్పుడు చెప్తాను, భార్య స్థానానికి రిటైర్మెంట్ ఉండదు, అమ్మ స్థానానికి రిటైర్మెంట్ ఉండదు, తల్లి స్థానానికి రిటైర్మెంట్ ఉండదు, ఇంటి యజమానురాలు అనేటువంటి స్థానానికి రిటైర్మెంట్ ఉండదు. మరి నువ్వు ఎప్పుడు రిటైర్ అయిపోయామా అన్నాను. ఆవిడ లేచి, రిటైర్మెంట్ ఉండదా? వందనాలు పాస్టర్ గారు, వెళ్ళి వస్తాను. ఏమర్థమైంది ఆవిడికి? పెళ్లి చేసుకోకుండానే ఉండాలా. చేసుకుని వచ్చి 25లోకి వచ్చి 65 వరకు వచ్చి ఇప్పుడు నాకు రిటైర్మెంట్ కావాలంటే ఎవడిస్తాడు రిటైర్మెంట్? అది ఏమన్నా ప్రైవేట్ ఉద్యోగం అనుకున్నావా, ప్రభుత్వ ఉద్యోగం అనుకున్నావా? నీకు పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్ రావడానికి ఏ ఇన్సూరెన్స్ ఉండదో, ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ రాదు. నీకు లైఫ్ టైం వర్కే, హ్యాపీగా వెళ్ళిపోమ్మా అన్న. అంటే వందనాలు పాస్టర్ గారు, బాగా చెప్పారు, నేను ఏదో ఆ కుర్చీలో కూర్చోబెట్టి రసన ఇస్తే ఏదో చేస్తావు అనుకున్నాను, బాగా చెప్పావు, వందనాలు, ఇంకెందుకు, దేవుడు మాట్లాడిచాడులే అని వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని ఆ మేడం గారు, ఏది ఈ ముసలమ్మ తీసుకెళ్ళి, నువ్వు లోపలికి వెళ్ళని తలుపేసింది కదా, తలుపేసాక మనోడు కోపం వచ్చింది. ఆఖరికి దీనికి కూడా నేను అలసిపోయాను, ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశాను, మళ్ళీ సొనుగుడు మామూలే, ఎంత కష్టపడ్డాను ఒక ప్రతిఫలం ఇవ్వలేదు, కనీసం ఒక ట్రక్కు పంపించలేదు, అక్కడికి వచ్చి ఒకటి సెకండ్ ఇవ్వలేదు, అక్కడికి వచ్చి ఒక కార్డు పంపించలేదు, ఈనొకడుకులు ప్రభువా ఏంటి సంగతి అంటే, ప్రభు నాడు నువ్వెప్పుడు రిటైర్ అయ్యావని ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి దేవుడి స్వరం వినపడింది. ఏమని? ఓయ్ పాస్టర్ గారు, నువ్వెప్పుడు రిటైర్ అయిపోయావా? నిన్ను ట్రాన్స్ఫర్ చేశాను కొండ మీద నుంచి ప్లేన్ ల్యాండ్కి, రిటైర్మెంట్ ఎలాగవుతావు? నువ్వు నా సేవకుడివి, లైఫ్ టైం నువ్వు నా సేవకుడివి, జీవితకాలం నువ్వు నా పరిచర్య కొరకు ఎన్నిక చేయబడిన వాడివి. ఎప్పుడు 65 తర్వాత కాదు, నీ జీవితంలో ఆఖరు చరమాంకం వచ్చేటప్పుడు వరకు నువ్వు ఉపయోగపడతావని 25లో నేను సెలెక్ట్ చేశాను. నా సెలక్షన్ చాలా గొప్పదే, నీ లైఫ్ టైంలో రిటైర్మెంట్ ఉండదు, నువ్వెప్పుడు రిటైర్ అయ్యావనుకుంటున్నావు అన్నాడంట లోపల. మనోడు జోబులో చేయలెట్టుకుని అనుకుని తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. పాస్టర్ గారు చూసి, పాస్టర్ గారు ఏదో జరిగింది, దేవుడు మాట్లాడినట్టున్నాడే అయ్యగారితో, ఏంటి వెళ్ళేటప్పుడు సొనుక్కుంటూ వెళ్ళారు, వచ్చేటప్పుడు పాటలు పాడుతున్నారు అంటే మాట్లాడాడులే. ఏంటి మాట్లాడాడు చెప్పండి పాస్టర్ గారు, నేను కూడా ఆనందిస్తాను అంటే, నేను ఇప్పుడు రిటైర్ అయ్యావని అడిగాడమ్మా. ఆవిడ చేతులు తీసుకుని ఉంచుందంట. కదా అంటే మీరు రిటైర్ అవ్వలేదు, నేను రిటైర్ అవ్వలేదు, ఇప్పుడు ఎక్కడికి ఏమయ్యాం? ట్రాన్స్ఫర్ అయ్యాం. ఎక్కడి నుంచి? ఆ సంస్థలో నుంచి ప్రజల మధ్యలోకి, కొండ మీద నుంచి ప్లేన్ ల్యాండ్లోకి. కాబట్టి ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ అయ్యాం తప్ప మనల్ని టెర్మినేట్ చేయలేదు, మనకి రిటైర్ చేయలేదు. కాబట్టి సేవ పరిచయంలో రిటైర్మెంట్ లేదట. ఆయన ఇలా చెప్పి కూర్చుని కాఫీ తాగుతున్నాడట. ఒక 10 మంది పాస్టర్స్ ఈయన పలకరించడానికి వచ్చారట. అంత పెద్ద ఆయన మన పట్టణంలోకి వచ్చారు, ఆయన పలకరిద్దామని. ఆయన అన్నాడట, నెక్స్ట్ వీక్ నేను రెడీగా ఉన్నాను, మీ చర్చికి వాకింగ్ చెప్పడానికి రావచ్చా అని అడిగాడట. ఎంతకుముందు నాకు ట్రక్ పంపలేదు, నాకు గ్రీటింగ్ కార్డు పంపలేదు, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వలేదు, నాకు ఎవడు పూలు గుచ్చిన ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటున్నాడు, ఐఎమ్ రెడీ టు వర్క్. మీకేమన్నా పని ఉంటే చెప్పండి, మీరేమైనా యూత్ సర్వీస్ నడిపిస్తారా, పేరెంట్స్ మీటింగ్ అయినా పెట్టాలా, లేకపోతే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అయినా పెట్టాలా, లేకపోతే గోస్పెల్కి రావాలా,
కొండ మీద చేసి వచ్చాను కదా, నాకు ప్లేలాండ్ పెద్ద విషయం కాదు, కమాన్ నన్ను ఎక్కడైనా వాడుకోండి అన్నాడు. పాస్టర్ గారు పక్క నుంచి చూసి, సార్ అవకాశం ఉంటుంది నన్ను కూడా పిలవండి అన్నట్టు. పరిచర్యలో రిటైర్మెంట్ ఉంటుందా? మీ పక్క వాళ్ళని అడగండి, మీకు ఉంటుందా అని. దేవుని పనిలో రిటైర్మెంట్ ఉంటుందా? మాట్లాడట్లేదు. ఎక్కువ పని ఎక్కడ ఉంటుందో చెప్పనా? హాస్పిటల్లో. ఒకవేళ మీకు జబ్బే జరిగిందనుకో, మీకు ఒక మినిస్ట్రీ తయారు చేశాడు. ఎక్కడ? హాస్పిటల్లో. మీరు మంచం మీద పడుకోవటం, పక్క వాళ్ళని చూడడం, మీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పడం, పరిచర్య ప్రారంభం. నర్సు వచ్చింది అనుకోండి, ఆవిడ పెద్ద బొట్టెట్టుకొచ్చింది అనుకోండి, ఇంజెక్షన్ చేసింది అనుకోండి, నిజంగా సిస్టరు మీరు చేస్తుంటే నొప్పి లేదు కానీ గొప్ప సుఖంగా ఉంది, దేవుడు మీతో ఉన్నాడంటే, ఏ దేవుడో ఆవిడకి తెలియదు. మినిస్ట్రీ ప్రారంభం. ఏ పరిస్థితుల్లో వచ్చినా డాక్టర్ గారు మీకు వచ్చి ట్రీట్మెంట్ చేసి, అమ్మ ఇలాగవుద్ది అలాగవుద్ది అని చెప్పారనుకోండి, దేవుడు మీతో ఉన్నాడు సార్, మీరు ఏ వైద్యం రాసినా పర్లేదు, మీరు ఏ ఆపరేషన్ చేసినా పర్లేదు, మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా పర్లేదు, మా దేవుడు మీకోసం ప్రార్థన చేయమన్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు మీ భార్య మీ పిల్లలు మీ ప్రాక్టీస్ అంత చక్కగా ఉంటుంది సార్ అనండి. ఫాస్ట్గా రైస్ బొంబు అయిపోయి ఆ డాక్టర్ గారు కుర్చీ వేసుకుని కూర్చుని, ఇంకేంటమ్మా, ఇంకా ఏమైనా రోగాలు ఉన్నాయమ్మా, ఇంకొంచెం మంచి టోనికి రాద్దాం రండి అంటాడు. పరిచర్య ప్రారంభం. రిటైర్మెంట్ లేదు. ఎవడు ఎక్కడికి వెళ్తే అక్కడ. కాలేజ్కి వెళ్ళావా, అక్కడ నీ వర్క్ స్టార్ట్. కాలేజ్ అయిపోయింది, యూనివర్సిటీకి వెళ్ళావా, అక్కడ నీ మినిస్ట్రీ స్టార్ట్. యూనివర్సిటీ నుంచి నువ్వు ఫారెన్ వెళ్ళావా, అక్కడ నీ మినిస్ట్రీ స్టార్ట్. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళావా, నీ మినిస్ట్రీ స్టార్ట్. కొత్త ఉద్యోగంకి వెళ్ళావా, అక్కడ నీ మినిస్ట్రీ స్టార్ట్. కొత్త అడ్మినిస్ట్రేషన్ కొత్త కోర్స్కి వెళ్ళావా, అక్కడ నీ యొక్క మినిస్ట్రీ స్టార్ట్. కొత్త ఇల్లు మారారా, అక్కడ నీ పరిచర్య ప్రారంభం. కొత్త స్కూల్కి వెళ్ళావా, పరిచర్య ప్రారంభం. చూడండి, ఒక క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తులో తనని చేయగలిగినటువంటి ప్రతి పనిలో ఏ రోజు కూడా నిరుత్సాహపడకుండా, ఏ రోజు కూడా విత్డ్రా చేసుకోకుండా, ఏ రోజు సెలవు కావాలి, డబ్బులు కావాలి, బహుమతి కావాలి, గుర్తింపు కావాలి, ఘనత కావాలి అని అపేక్షించకుండా దేవుని కొరకు నమ్మకమైన సేవ ఎప్పుడూ కూడా రిటైర్మెంట్ అవ్వకుండా సంతోషంగా ముందుకు వెళ్ళటానికి ఇష్టపడతారు. క్రైస్తవుడా, ఈరోజు నీ జీవితంలో చదువుకి ఇంత టైము, ఉద్యోగానికి ఇంత టైము, వ్యాపారానికి ఇంత టైం, వ్యవహారానికి ఇంత టైం, దేవుడికి ఇంత టైం అలా ఎలకట్ చేస్తున్నావా? ఈ దేవుని పని చేయటానికి నీ ఉద్యోగం, వ్యాపారం, చదువు లేక సంస్కార కార్యక్రమాలు వీటన్నిటిలోనూ కూడా నువ్వు దేవుని యొక్క భాగస్వామిని నువ్వు నమ్మకంగా తెలుసుకోగలుగుతున్నావో లేదో తెలుసుకో. ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం ఇవన్నీ క్రీస్తు కేంద్రకంగా నిన్ను ఆ ప్రదేశంలో దేవునికి ఒక రాయిబారిగా ఉంచడానికి ఏర్పాటు చేయబడిన స్థలాలే. నీ ఇంట్లో ఉన్నా, ఇంటి బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవహారం చేసినా, చదువుకోవడానికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళినా నువ్వు దేవుని కొరకు నమ్మకమైన ఒక ఉద్యోగిగా మాత్రమే కాదు, ఒక దైవ సంబంధమైన రిప్రజెంటేటివ్గా, అంటే ఒక ఆయనను చూపించేటువంటి కార్యకర్తగా నువ్వు పనిచేయటానికి ఇష్టపడతాడు. ఎప్పుడు అలసిపోవడం కూడా ఉండదు. ఏం చెప్తున్నాను? ఎప్పుడు అలసిపోవడం కూడా ఉండదు. మళ్ళీ చెప్పండి. అలసట ఉండదన్నా, అలసిపోవడం ఉండదన్నా? అలసట ఉంటుంది, ఏముండదు, చెమటలు పడతాయి, అలిసిపోవడం ఉండదు. ఆకలి వస్తుంది, విసిగిపోవడం ఉండదు. నొప్పులు వస్తాయి, బాధపడి పడుకోవడం ఉండదు. పని పని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని. శరీరం సహకరించదు, అయినా సరే పని చేయాలి, ఎలాగోకలాగో పని చేయాలి. నేను ఒకసారి ఒక ఒలింపిక్స్లో జరిగిన ఒక సంఘటన నేను చూశాను. అది చూసిన తర్వాత నా లైఫ్కి అది ఛాలెంజింగ్గా అనిపించింది. వాళ్ళ దేశం నుంచి ఒక సహోదరి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. లాంగ్ మారథాన్ అంటే 35 కిలోమీటర్లు ఏకదటిగా పరిగెత్తాలి. ఆ పరుగులు ఎత్తేటువంటి పరుగు పందెంలో పరిగెత్తడానికి వచ్చిన తర్వాత పోటీ ప్రారంభమైంది. కాలుకి దెబ్బ తగిలిద్ది, జెర్సీ తీస్తాడు, కాలు గుడ్డగట్టేస్తాడు, గట్టిగా కట్టుకట్టేసుకుని మెల్లిగా కాలు ఇడుచుకుంటూ ప్రయాణం చేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. అతడు ప్రారంభమైంది ఉదయం, పోటీ ముగించింది మధ్యాహ్నం. ఈయన సాయంత్రం 6:30కి, మధ్యాహ్నం 1 గంటకే పోటీ అయిపోయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చాయి. కట్టుకట్టుకుని సాయంత్రం 6 గంటలకి ఆ స్టేడియంలోకి ఈడ్చుకుంటూ వచ్చాడంట ఆయన, ఒక ఆయన, ఈ పోటీలో ఉన్న ఆయన. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నెంబర్ను చూసి, అరే ఇతను ఉదయం అయిపోయిన పోటీ ఇంకా పరిగెడుతున్నాడు ఏంట్రా అని అంటే, మొత్తానికి ఆ ఫినిష్ అనే దాని దగ్గరికి దేక్కుంటూ వచ్చి, అమ్మయ్యా నేను ఫినిష్ చేశాను అని గెంతులేశాడు. వీడియోలన్నీ పట్టుకొచ్చాను. అడిగారు, ఏరా ఓడిపోయావు, ఆల్రెడీ నీదంతా అయిపోయింది, మధ్యాహ్నం 1 గంటకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవి అనల్స్ ఇచ్చేది ఇప్పుడు వచ్చేవేంటనంటే, నా దేశం నన్ను గెలవడానికి పంపలేదు, ముగించడానికి పంపింది. నేను ఫినిష్ చేశాను నా రేస్, ఇది నాకు లక్ష్యం. నేను మధ్యలో ఉండిపోతే నా దేశానికి నేను చేసిన పని అవమానం అయి ఉంటుంది, నా మీద పెట్టిన ప్రభుత్వం ఖర్చు వృధా అయిపోతుంది, కానీ నేను ఫినిష్ చేశాను అని చెప్పి ఆయన సంతోషించాడు. అది నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది, నేను ఏదైనా ఓ ప్రదేశంలోకి వెళ్తే
ఇన్ని సంవత్సరాలు ఈ 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏ ప్రదేశంలోకి వెళ్ళినా నా శరీరం అలసిపోయినా, నాకు విపరీతమైన నొప్పులు, బాధలు, జ్వరాలు కలిగిన మందు మాత్రం వేసుకుని అక్కడ నీరసించిపోకుండా, వాళ్ళ దగ్గర ఉపచారం పొందకుండా, కష్టపడి పొద్దు నుంచి రాత్రి వరకు అయినా దేవుని వాక్యం చెప్పడానికి నేను శాయశక్తిలో పనిచేశాను తప్ప ఏ రోజు నేను అలసిపోయానని చెప్పి నేను ఇంకా రానని, నేను ఈ పని చేయలేనని, ఈ మీటింగ్ క్యాన్సిల్ చేయండి అని ఒక్క మీటింగ్ కూడా నేను క్యాన్సిల్ చేయలే. అది చదివినప్పుడు నాకు అది పోరాటం కాదు, అది ముగింపు కొరకు ఆరాటం అనిపించింది. నిజమే, ఏ రోజైనా అలసిపోవటానికి శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. కూర్చో, కాసేపు పడుకో, కాసేపు నిద్రపో, కాసేపు విశ్రాంతి తీసుకోండి. కానీ సేవకుడు దేవుని పనిలో ఉండేటప్పుడు అలసిపోకూడదు, అస్సలు అలసిపోకూడదు, సౌకర్యాలు కోరకూడదు. ఈరోజు క్రైస్తవ సేవకుడిగా, పాస్టర్గా మాత్రమే కాదు, ఒక క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మీరందరూ కూడా సేవకులే. మీరందరూ ఏ ప్రదేశంలో ఉన్నా మీ పనిలో మీరు అలసిపోవచ్చేమో కానీ దేవుని పనిలో మీరు అలసిపోవటం అక్రమం. అవిశ్రాంతిగా పనిచేయాలి, అలసిపోవడం ఉండదు. దేవుని పని ఎంతైనా, ఎంతసేపు అయినా సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, ప్రేమగా, బాధ్యతగా, ఇష్టపూర్వకంగా పని చేయటానికి ఇష్టపడాలి. నీకు బాధ్యతలు ఉండవా? ఉంటాయి. పనులు ఉండవా? ఉంటాయి. విశ్రాంతి కావాల్సిన అవసరం లేదా? ఉంటుంది. కానీ వాటన్నిటికీ మించి నీ పని మీద నీకున్న అంకిత భావాన్ని గురించి ప్రభు అంటాడు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని. అలాగునే దేవుని పని కొరకు అవిశ్రాంతిగా పనిచేయాలి, అలిసిపోవడం ఉండదు. ఈ పదాలు మీకు ఒకవేళ తెలిస్తే జాగ్రత్తగా వినండి. ఈ పదాలకు మీరు అర్థాలు చెప్పండి. ఏంటా పాట? అనవసరం అన్నారా లేదు ఎప్పుడన్నా? పిల్లలు అంటారా, పెద్దోళ్ళు అంటారు ఈ మాట? ఎక్కువ మంది ఎవరంటారు? పెద్దోళ్ళ పిల్లల? పెద్దోళ్ళ. పిల్లలు చేస్తామంటే పెద్దోళ్ళు ఏమంటారు? ఊరుగా అదే పెద్ద అనవసరం అనండి, అడ్డు తగులుతూ ఉంటారు. అనవసరం, ఇది పెద్ద అవసరం కాదు. ఈ పదం ఒకవేళ నీకు సుపరిచితం అయితే, ఏది? అనవసరంగా వెళ్తున్నాను, అనవసరంగా చేశాను, అనవసరంగా ఉన్నాను, అనవసరంగా తిన్నాను, అనవసరంగా చేయబెట్టాను. క్రైస్తవ విశ్వాసంలో ఈ పదము నిన్ను దేవుని యొక్క పద్ధతిలో నుంచి, పనిలో నుంచి వెనక్కు లాగే పదం. అనవసరం అనేటువంటి పదం నీ డిక్షనరీలో ఉండకూడదు. దేవుని పని చేయటానికి వస్తున్న ప్రతి వ్యక్తి అనవసరం అనేటువంటి పదము మాట్లాడడానికి అర్హత లేదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, అనవసరం అనే పదం దేవుని పనికి వాడకూడదని, అనుకోకూడదని చెప్పండి. అన్న వాళ్ళని కూడా చూసి చెప్పాలి, ఇది అనుకోకూడదు అనే పదం వాళ్ళకి చెప్పాలి అని చెప్పండి. ఏ రోజు నీ మనసులో ఇది అనవసరం అనే పదం రాకూడదు. గుర్తుంటుందా? తెరిపేనా? మళ్ళీ అడుగుతాను. మొదటి పదం ఏంటి? వెరీ గుడ్. ఎప్పుడెప్పుడు అంటూ ఉంటారు ఎక్కువ ఈ అనవసరం అని? ఎక్కువ సార్లు ఎప్పుడు వస్తూ ఉంటుంది ఎక్కువ మనం అనవసరం అనే పదం. నేను అనవసరం లేరా, మనకు అనవసరం లేరా, అయినా ఇప్పుడు అవసరమా? ఇలాంటి పదాలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి? షాక్ న్యూస్ చెప్పనా? నిజంగా ఆ ప్రదేశంలో ఆ పనికి నీ అర్హత, నీ అవసరం ఉందని తెలిసినప్పుడే నీవేమనుకుంటావంటే అనవసరం, నీ పని అది. కానీ నీకేమనిపిస్తుంది అంటే, ఆ పని నేను లేకపోయినా ఎవడోటి చేస్తాలే, అవసరం లేదులే, అనవసరం అనిపిస్తుంది. 2 చెప్పండి. చాలా కష్టం అండి. ఎలాగా కష్టం బ్రదరు? అది ఎందుకండి ఇది కష్టం? ఎందుకు సరే అంత కష్టపడ్డాం, అవసరమా? ఏమండి, ఇప్పుడు నేను ఇక్కడ పిలిచి మిమ్మల్ని దేవుని పని చేద్దాం అందరూ రండి అని చెప్పి ఇక్కడ పిలిచి, అక్కడ ముంజికాయలు ఉన్నాయి తాడి చెట్టు అని చెప్పి ఆడపిల్లలు మీరందరూ వెళ్ళి ఎక్కి కొట్టేయండి అన్నాను అనుకో, ఎలాగుంటుంది? ఆడపిల్లలు తాడి చెట్టు ఎక్కడ ఎవరికైనా వచ్చా మీరు? ఎవరు అలాంటి రౌడీ వాళ్ళు లేరు కదా ఇక్కడ. మీకు ఆ తాడి చెట్టు, మామిడి చెట్లు అంటే ఎక్కి కర్రలు ఇరుపుతారు కానీ తాడి చెట్లు ఎక్కుతారా? తాడి చెట్టు ఎక్కాలంటే మరి దానికి కావాల్సిన పొట్టు ఉండాలి, మొత్తం సీరియస్ ఒళ్ళంతా దానికి రెడీగా ఉండాలి. అయ్యో మగపిల్లడు అంటే ప్రాక్టీస్ చేసి ఎక్కేస్తాడు కానీ ఆడపిల్లలు ఎక్కరు కదా. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఎక్కండి అన్నాం అనుకో, మీరు అనొచ్చు ఏమని? ఈ పదం ఏమని? ఆ కష్టం అంటే ముంజికాయలు కొయ్యటం, ముంజికాయలు తినటం సేవ, ఏమన్నా ఆత్మీయత, దేవుని పనే కాబట్టి అది ఎలాగో కష్టం అని చెప్పచ్చు. అదే దేవుని పని చేయమన్నాం అనుకోండి, దేవుని పని కొరకు కాసేపు రెండమ్మ అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు నువ్వు కష్టం అంటే అది ముంజికాయలు కొయ్యడం అంత కష్టమా ఏంటి? కాదు, కష్టం. అదే ఎప్పుడు రోజు రేపు కోసినా, ఎల్లుండి కోసినా అని ఇప్పుడు కోసినా అంటున్నోడికి ఇప్పుడు నేను పిలిచారే కోసే అన్నాను అనుకో, అప్పుడు ఆడు కష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుందా? ఇష్టంగా ఉంటుంది. ఎందుకో ఆడు రోజు కోరిక ఎప్పుడెప్పుడు తినేద్దాం ఎక్కేద్దాం అన్నట్టు ఉంటుంది కాబట్టి ఆడికి ఇష్టంగా ఉంటుంది.
పని తెలిసిన వాడికి పని తెలియని వాడికి మధ్యలో ఉండే ఈ పదం ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రైస్తవ నిరీక్షణలో ప్రభు చేత బల అనిపించుకోవాలంటే ఇది కష్టం అనే పదం ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు వాడకూడదు. దేవుని పనిలో మనము అనవసరమని కానీ, రెండోది కష్టం అనే పదం వాడకూడదు. చెప్పండి, దేవుని పనిలో కష్టం అనే పని, కష్టం అనే మాట, కష్టం అనే సాకు వాడకూడదు. కష్టమే, ఏ పని కష్టం కదా చెప్పండి, అన్ని పనులు కష్టమే కదా. కానీ నేర్చుకున్నవాడికి, ఆ కార్యసాధకం చేసినవాడికి, ఆ పని మీద పూర్తి అనుభవం నైపుణ్యం వచ్చిన వాడికి అది కష్టమా ఈజీయా? అంటే ఏం చేయలేదు నువ్వు అర్థం? కష్టం అన్నావంటే నేర్చుకోలేదు, అనుభవం తెచ్చుకోలేదు, ఎక్కువసేపు దాని మీద తీవ్రంగా నైపుణ్యం సంపాదించుకోలేదు, అంతే కదా. ఒకసారి మా ఇంట్లో మేము మంచం తయారు చేయించాము. మంచాన్ని రిపేర్ చేయటానికని చెప్పి ఒక కార్పెంటర్ గారిని పిలిచాం. కార్పెంటర్ అంటే వడ్రంగి వాయిన్ వచ్చారు. వచ్చినప్పుడు అప్పట్లో ఇప్పట్లో ఉన్నటువంటి కటింగ్ మిషన్లో సర్రని పోసేయడానికి రంపాలే. ఆయన కూలికి మాట్లాడుకున్నాం. 3 రోజులు పని అన్నాడు, రోజుకి 350 రూపాయలు అన్నాడు. సరే ఒప్పేసుకున్నాం, అంత అయిపోయింది. మొదటి రోజు వచ్చి ఏం చేశాడు తెలుసా? మీరు చెప్తే నమ్మరేనండి. మొత్తం గుడ్డ పరిచాడు. సామాన్లన్నీ ఒకదాని పక్కన పడుకోబెట్టాడు, కూర్చోబెట్టాడు, నించోబెట్టాడు, వరుసనే సామాన్లన్నీ. చక్కగా నీళ్లు తీసుకుని సానరాయి పెట్టుకుని ఆఖరైతే రుద్దుడు మొదలెట్టాడు. ఉదయం వచ్చిన మనిషి, 8:30కు వచ్చిన మనిషి 9 గంటలకు గుడ్డపరిచి డ్యూటీలో జాయిన్ అయ్యాను, టీ ఇవ్వండి అన్నాడు. టీ తాగేశాడు. టీ తాగి సానట్టం మొదలెట్టాడు. ఎప్పుడు వరకు? 1 గంట వరకు. చిత్రు గుల్ల నూరుతున్నాడు, రంపంకి నూరుతున్నాడు, దానికేమో శానం నూరుతున్నాడు, ఇక అన్నీ నూరుడే. మా కోపం వచ్చింది. పని మొదలెట్టకుండా సామాన్లు రుద్దుతే ఎలాగా? అందుకని టైం పోయినట్టే కదా, రోజు కూలిపోతుంది కదా, ఇంకా అరపోటే ఉంది కదా. ఇప్పుడు భోజనానికి దిగిపోయాడు. మళ్ళీ అంటే టీ అంటాడు, మళ్ళీ ఆ తర్వాత 1, 2 అంటాడు. ఆ తర్వాత పని అయిపోయింది రేపు అంటాడు. అమ్మ నాయన కూలి దొబ్బేస్తున్నాడు వీడు మోసగాడు అనుకున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? సార్ మీరు ఎన్ని అయినా చెప్పండి, మనం 3 రోజులు గొప్ప అందాం. 3వ రోజు నేను పని ఇవ్వకపోతే అప్పుడు మీరు అడగండి అని. ఆయన నువ్వు ఈ రోజు అంతా రుద్దావు, రేపు రుద్దుతావు అన్నావు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమంటే ఈరోజు నేను ఎంత రుద్దుతానో రేపు ఎల్లుండి వరకు వస్తువు ఉపయోగపడేలాగా తయారు చేసుకుంటాను. పనివాడు పనిని సానపెట్టకపోతే, వస్తువు కనుక సానపెట్టకపోతే పని ఆలస్యం అయిపోద్ది, పని కష్టమైపోద్ది, వస్తువు ఉపయోగం కష్టమైపోతుంది. కాబట్టి పనిముట్టును శుభ్రం చేసుకోవటం, పనిముట్టును దారు పెట్టుకోవటం పనివంతుని లక్షణం. మా గురువు మాకు నేర్పాడు. మీరు ఎలాంటి ఎలాగన్నాడు. అన్న తర్వాత ఆ రంపం పట్టుకుని కోస్తుంటే ఉందండి, సరా 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 తెల్లగా తిరిగిపోతుందండి, మధ్యకామం తిప్పుతున్నట్టు. ఇది ఎందుకు చెప్తాను తెలుసా? ముందు రోజు పనికి వచ్చి సామాన్లు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఆ రంపం తీసుకుని ఎలగెలగెలగ కోసేయడం అని నేను కొన్ని చెక్కలు కోసాను. తెగలే, జబ్బలు పట్టిసే రాత్రి. మా తమ్ముడిని పిలిచి, ఒరే అవతలు నువ్వు లాగరా, యువతలు నేను లాగుతానని ఇద్దరం కలిపి చిన్న రంపమే, మా వయసుకు పెద్దది అది, శుభ్రం కోస్తే అసలు తెగలే. మనోడు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సానపెట్టి ఒక్కడే ఏమీ లేకుండా కర్రలో పెట్టాడు, కోలలో పెట్టాడు, ఇలాగలాగా ఆడుతున్నాడు, ముక్కలు దిగిపోతున్నాయి. ఏం జరిగి ఉంటుంది? ఆ పని మీద మాకు నైపుణ్యం, అవగాహన, కనీసం దాని విషయంలో మేము ఏం చేయాలో దాని పని మీద శ్రద్ధ ఏమి మాకు. అలాంటి వాడికి ఆ పని ఏంటి? కష్టం. పని మీద నైపుణ్యం కలిగిన వాడికి ఏంటది? కష్టం ఇష్టంగా మారిపోద్ది, సులువు అయిపోద్ది. ఈరోజు నీ జీవితంలో దేవుని పని చెయ్యకపోవటం వల్ల, అంటే ఏంటో పని చేయకపోవడం వల్ల, దానికి ఇష్టపూర్వకంగా రాకపోవడం వల్ల, మనసు పెట్టకపోవడం వల్ల నీ బ్రతుకులు ఇప్పటికీ ఈ పదం వాడుతున్నావు. ఏంటో పదం ఏంటో? కానీ దేవుని పనికి రిటైర్మెంట్ లేదు, దేవుని పనికి విశ్రాంతి లేదు, దేవుని పనికి అనవసరం అనే పదం లేదు, దేవుని పనిలో కష్టం అనేటువంటి పదం కూడా లేదు. 3 మనకి సరిపడదు, మనకు నప్పదు, మనం సెట్ అవ్వం. ఏమండి మేము పక్కన అడగండి, మీరు దేనికి సెట్ అవుతారు, దేనికి సెట్ అవ్వరో మీకు తెలుసా అని? తెలుసా మీకు? కానీ చాలామంది ఏమనుకుంటారు, ఇది నాకు సెట్ అవ్వదు, నాకు ఈ పని సరిపడదు, ఈ పని నేను చేయలేను, ఈ పని వల్ల నాకు ఉపయోగం లేదు, ఈ పని చేసినా నాకేమి పెద్ద లాభం లేదు, మనకి ఇదంతా ఫిక్స్ అవ్వదు, ఇదేమి మనకి అడ్వాంటేజ్ కాదు. ఇది చాలామంది చెప్పేటువంటి మాట. నిజం చెప్తున్నాను, నీకు సరిపడని పనిని దేవుడు నీకెందుకు ఇస్తాడు? సరిపడని పనిని నీ మీద పెట్టి సరిపడినట్టు ఎలా ఆశిస్తాడు? ఆయన నమ్మదగినవాడు కదా, న్యాయవంతుడు కదా. సరిపడదు అనేటువంటి పదంలో నీ హృదయం నిన్ను మోసం చేస్తుందేమో చూసుకో. ఏంటి సరిపడదు? ఎందుకు సరిపడదు? ఎలా సరిపడదు? అసలు నువ్వేం ప్రయత్నం చేసావని సరిపడదు? చాలామంది అనుకుంటారు సరిపడదు ఈ ఒక్క పదం, ఇది మన వల్ల కాదులేండి. ఎందుకు మన వల్ల కాదు?
అవుతుంది. నువ్వేం ప్రయత్నం చేసావని. చాలామంది అనుకుంటున్నారు, కొంతమంది యవనస్తులు, మా అమ్మగారు మాకు బాగా వండి పెడతారు, మా ఇంట్లో 2 పని అమ్మాయిలు ఉన్నారు, ఒక వంట అబ్బాయి ఉన్నాడు, కాబట్టి మాకు ఇప్పుడు ఏం పని లేదు, మేము దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. అలా అనుకున్న వాళ్ళందరికీ ఒకరోజు పెళ్ళి అవుద్ది. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎవరింటికి వెళ్తారు? ఆడపిల్ల ఆడింటికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పని అమ్మాయి వస్తుందా? ఇంతకుముందు దాసులు వచ్చేవారు, దాసీలు ఉండేవారు. ఇప్పుడు ఆ దాసి నువ్వే. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి వంట మాకు సరిపడదన్నాం అనుకో, తెల్లారు అంబలకాయ అంటారు లేపి, టీ అంటాడు ఒకడు, కాఫీ అంటాడు ఒకడు, చారు అంటాడు ఒకడు, వేడి నీళ్ళు అంటాడు ఒకడు. ఏం చేస్తావు? మనకు సరిపడదండి, మేము పుట్టింటికి వెళ్ళిపోతాం, ఊరుకుంటారా? ఏం చేయాలి? నీకు సరిపడకపోయినా. కాబట్టి ఆ ప్రాక్టీస్ అంతా ఎక్కడ జరగాలి? సో దేవుని పని ఇప్పుడే మొదలు పెట్టండి. రేపు నాకు సరిపడదని టైం తీసుకోవడానికి అవ్వదు, తర్వాత చెప్తాను, తర్వాత చేస్తాను, అవుద్దో లేదో తర్వాత చూద్దామంటే కుదరదు. సరిపడుతుంది, మీరు చెయ్యవలసిన వారే. దేవుని పని ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను, సేవ చేయటం అంటే సంఘాలు నడిపించటమో, వాక్యం చెప్పడమో, సువార్త చెప్పడమో, లేక సంఘంలో కార్యక్రమం ఏవీ కాదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ పొరుగువానికి దేవుడు ఏం చెప్తే అది, ఎప్పుడు చెప్తే అప్పుడు, ఎలా చెప్తే అలా, ఏం చలిమంటే అలా చేయటానికి మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉండడం. అయితే అది సువార్త అవ్వచ్చు, లేక సేవ అవ్వచ్చు, లేక పని అవ్వచ్చు, లేక పరిచర్య అవ్వచ్చు, లేక మాట అవ్వచ్చు, లేక ప్రార్థన అవ్వచ్చు, ఉపవాసం అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు. ఎక్కడైనా నువ్వు సాక్షిగా ఉండడమే దేవుని పని. ఏ పనిలోనైనా నమ్మకంగా ఉండడమే దేవుని పని. ఎప్పటికీ నువ్వు క్రీస్తు రాయబారిగా ఉండడమే దేవునికి ఇష్టం, లక్ష్యం. కాబట్టి నేను ఏదో చేస్తానని, ఇది నేను చేయలేనని నువ్వెప్పుడూ కూడా వెనుతిరిగిపోవడానికి వీలు లేదు. మొదటి విషయం ఏంటి? అనొచ్చా? అనవసరం అనొచ్చా? అనకూడదు. 2 అనొచ్చా? అనకూడదు. 3 సరిపడదా? మీ పక్కలు చెప్పండి, నాకు అన్నీ సరిపడతాయి ఇప్పుడని. అన్నిటికీ నేను సెట్ అవుతాను. దేవుడు అన్నిటికీ నన్ను వాడుకోవచ్చు, కొన్నే కాదు అన్నీ. అమ్మయ్య, అలాగని నీకు తెలియని దానిలో చెయ్యటే కన్నా ఇబ్బంది పడిపోతావు. రైట్. అత్యుత్సాహం ఉండకూడదు. ఏముండకూడదు? ఎక్స్ట్రా ఉత్సాహాలు ఉండకూడదు. ఇది కూడా చాలామంది చెప్పుకునేటువంటి సోకే. మరీ అంత ఉత్సాహం ఉండకూడదు భయ్యా, కొంచెం కంట్రోల్లో ఉండు, తగ్గు. ఎందుకు అలా పరిగెట్టేస్తావు? ఆగాగు. ఎందుకా ఉడుకు? ఆగాగు. అత్యుత్సాహం ఉండకూడదని చాలామంది చెయ్యవలసిన పని చేయడం మానేస్తారు, చెయ్యవలసిన ఆశను చేయడం మానేస్తారు, చెయ్యవలసిన సంకల్పం చేయడం మానేస్తారు, చెయ్యటానికి ఉండేటువంటి తీవ్రతను, కాంక్షను మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అత్యుత్సాహం ఉండకూడదు అని ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు తగ్గిపోకూడదు. అత్యుత్సాహం ఉండకూడదు, కానీ ఉత్సాహం ఉండకూడదా? ఉత్సాహంగానే ఉండాలి కదా. నిన్ను నువ్వు ఎప్పుడు ప్రోత్సహించుకుంటూ ఉండాలి కదా. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, చిరాకు పడకూడదు, కోప్పడకూడదు, విసిగిపోకూడదు. విన్నాం మనం ఇప్పటివరకు. కానీ అత్యుత్సాహం ఉండకూడదని చెప్పి ప్రతిదానిలో మనం ముందుకెళ్ళడానికి ఇష్టం లేకుండా వెనక్కి లాగిస్తే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీలో ఎవరైనా 2 స్నేహితులు ఉన్నారనుకోండి, ఒకళ్ళు కొంచెం ఎంథ్యూజిజంగా ఉన్నారనుకోండి. ఎంథ్యూజిజం, అత్యుత్సాహం అంటే ఉత్సాహంతో ముందుకెళ్ళడం. ఇంకొకరు ఏమంటారు తెలుసా? వీళ్ళకి వెళ్ళడం ఇష్టం లేక ఎక్కడికే దూసిపోతావు, వెళ్ళిపోతావు, ఉండే వచ్చే లాగేస్తారు. వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళను. ఏమన్నా పైగా ఏం చెప్తారు సమాధానం? ఇది చెప్తారు ఏమని? మరీ అంత ఓవర్ ఉత్సాహం ఉండకూడదు, తగ్గు, కొంచెం కంట్రోల్లో ఉండవే బాబు. అంత అతి అయిపోతే దెబ్బ అయిపోతావు. ఎప్పుడో బుక్ చేసేస్తారులే నిన్ను, ఎప్పుడో పడిపోతావులే, ఏదో జరుగుద్దులే. అరే కీడెందుకరా ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు? దేవుని నీతిగా, దేవుని పని కొరకు ఉత్సాహంగా ఉండడం దేవుని నీతి కదా. ఆసక్తిగా ఉండడం దేవుని నీతి కదా. ఎప్పుడు నాకు సంబంధం లేకుండా నువ్వు జారిపోతానంటే దేవుడు నీ పనిని వేరొకరికి ఇచ్చేస్తాడు, నీ జీతం కూడా వేరొకటి పొందుకుంటాడు. నీకు రావాల్సినటువంటి బహుమానం పరలోకంలో పోగొట్టుకుంటావు. భూమి మీద నువ్వు చేసే పనికి నిత్యత్వంలో కదా నీ బహుమానం, శాశ్వతమైనది కదా నీ బహుమానం. కాబట్టి అత్యుత్సాహం ఉండకూడదని చెప్పి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా వెనక్కి జారిపోకూడదు. చాలామందికి అత్యుత్సాహము, అతి ఉత్సాహము అని 2 ఉంటాయి. అత్యుత్సాహం ఏంటంటే ప్రతి పనిలో వాళ్ళు దూరిపోయి చేయటానికి ఇష్టపడడం. నేను ఒక మాట చెప్తాను వినండి. నిన్నే మా వీధిలో ఈ లోకల్లో ఉండేటువంటి విగ్రహాల ఊరేగింపు జరుగుతుంది. లోకల్గా పండగ ఏదో అవుతుంది. ఆ పండగలో అందరూ వేపాకులు, పసుపు రోడ్లు అవి పట్టుకుని గెంతున్నారు. నెత్తి మీద ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకలాంటివి పెట్టుకుని సోలాలు నెత్తి 4 గుచ్చుకొని మా ఏరియాలోకి తిరుగుతారు.
తిరుగుతూ ఉంటే నాతో ఒక బాబు క్రైస్తవ కుర్రాడే, మేము మన చర్చిలో అబ్బాయే కలిసి వెళ్తున్నాం. ఆడు ఏమన్నాడు తెలుసా, అన్నయ్య ఒక్క 10 నిమిషాలు మీరు ఉంటారంటే నేను అక్కడికి వెళ్ళి వచ్చేస్తానండి. నేనేమనుకున్నానంటే ఈ రోడ్డు దాటి కళ్ళద్దాల షాప్ గురించి మేము మాట్లాడుకుంటున్నాం, అక్కడికి వెళ్తాడేమో అనుకున్నాను. ఈడేమంటే ఏరా అంటే, అన్నయ్య మళ్ళీ టైం రాదన్నయ్య, మరి ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తానండి. సరే అయితే వెళ్ళానండి. వీడు తిన్నకి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా, అక్కడ ఆడు గెంతుతుంటే ఒకటి దగ్గరికి వెళ్ళి ఆడి తీసి, ఒరే అలా కాదురా దీన్ని తిరగేసి పెట్టుకున్నారు అని తిరగేసి సెట్ చేసి, ఆడికి నాలుగుకి సోలం సరిగ్గా సెట్ చేసి, ఇది బాగుంది ఇప్పుడు గెంతు అని వచ్చాడు నా దగ్గరికి. నేనేమో వీడేదో కళ్ళద్దాల షాప్ అనుకుంటే ఇటు చేతులు నిండా పసుపు, ఇక్కడ కుంకుమ మా గంధం మాత్రం అటువే. ఎక్కడికి వెళ్ళావురా అని, అడు తప్పు పట్టుకున్నాడు అని దాన్ని సెట్ చేసి వచ్చాను. ఏమనాలి, నా పక్కనున్న శిష్యుడు. ఉత్సాహమా అత్యుత్సాహమా? నీ పనేనది, మనం చేయాల్సిన అవసరమేనా అంటే ఎందుకు రా నువ్వు వెళ్ళావనంటే ఆడు తప్పు మోస్తున్నాడు అని. ఇలాంటి అత్యుత్సాహం కూడా ఒకడు కనపడతాడు మనకి. మందసం బండి మీద పెట్టుకుని వస్తుంటే ఎవడాడు ఉజ్జా ఏం చేశాడు, ఆ బొమ్మ మీద ఆ మందసం బండి మీద ఉన్నటువంటి మందసం జారిపోతుందని పరిగెత్తుకుని వెళ్ళి పట్టేసుకుందాం అనుకున్నాడు. పట్టుకోగానే స్పాట్లో సచ్చాడు. ఈడు అలాగ అయ్యి దరిద్రం వదిలిపోయినాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదరా, విశ్వాసం ఉంచావు కదరా, వాటితో నీకేం పని రా అంటే, దేవుడు ఎవడైనా మనకెందుకన్నయ్యా, ఆడు సరిగ్గా లేడు సెట్ చేశాను. తేడా ఉంది. ఈ అత్యుత్సాహం మనలో కొంతమందికి నేను చెప్పినోళ్ళలాగా ఉండరు, కానీ కొంతమందికి ఉంటుంది. మీ వదినో, మీ చుట్టాలో, మీ బామ్మర్దులో, మీ అత్తయ్యలో ఎవరో బీరకాయ పీసు వాళ్ళ ఇంట్లో హిందూ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. మీరు ప్రభువు నమ్ముకున్నారు కానీ వాళ్ళు హిందూ పెళ్ళి, వాళ్ళు పెళ్ళికి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళండి. హిందువుల పెళ్ళి మేము రాకూడదు, తినకూడదు, ముట్టుకోకూడదు, చూడకూడదు, చేయకూడదు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. పిలిస్తే మర్యాదగా మీ ప్రేమను బట్టి మీరు వాళ్ళు బంధువులు, మనుషులు, రక్త సంబంధం, దేవుని బిడ్డలో వెళ్ళండి. వెళ్ళి కూర్చోండి, భోజనం పెడితే చక్కగా తినండి, వాళ్ళకి ప్రార్థన చేయండి. ఆ ప్రదేశంలో వాళ్ళ పద్ధతుల ఆచారాల్లో చేయకుండా ఉండండి. అయితే నేను హిందూ ఆచారాలకు వెళ్ళినటువంటి మనలో చాలామందికి ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు ఏమైనా కొన్ని పద్ధతులు జనరల్గా శాస్త్రానుసారమైనటువంటి పద్ధతి ఎవరో ఒక 2-3 పెళ్ళిళ్ళు తప్ప అన్నింటిలో ఆడికి ఇష్టమైనట్టు జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కడు పంతులు అయిపోతుంటాడు అక్కడ. అలా కాదు, ఇలా పెట్టు, ఎడం వైపు కాదు కుడి వైపు తిరుగు, అటు నుంచి ఇటు పెట్టు, గొడ్డ ఇడిచి పడిచి. ఈ వెళ్ళిన క్రైస్తవులు ఉన్నారు కదా, మార్మన్స్ పొంది, రక్షణ పొంది, బాప్తిజం పొంది, సేవా అనుభవం కలిగిన క్రైస్తవులు, వీళ్ళు వెళ్ళి ఆ పెళ్లిలో పెత్తనాలు చేస్తే బాగుంటుందా? ఆవిడ చెప్తుంది నాకు వచ్చి, పాస్టర్ గారు వీళ్ళు ఇంకా ఎప్పుడు మార్చుకుంటారండి అని. అమ్మ నిజంగా దుఃఖం వచ్చింది మా సిస్టర్కి అనుకున్నాను. ఏంటట, మంగళసూత్రం తీసుకొచ్చి ఈవిడికి ఇక్కడ అంటించలేదట, మన క్రైస్తవురాలకి ఇక్కడ చూపించలేదట. వాళ్ళు ఎప్పుడు మారతారండి అంటుంది. ఏమైంది అని అంటే, అందరికి అంటించారండి, నాకు అంటించలేదండి అని. ఏదో తేడా. ఏంటి తేడా? నువ్వెవరివి? యేసుప్రభు నమ్ముకున్న బిడ్డవి, అందుకు వాళ్ళు నీ దగ్గరికి రాలేదు. మరి నీ లోపల ఏమనిపిస్తుంది? నేను దేవుణ్ణి అయితే మార్చాను కానీ ఆచార సాంప్రదాయాలు మారలేదు అనుకుంటున్నాం అనుకుంటా. వాళ్ళు నీ మొక్క మీద బొట్టు లేకపోతే నీ మొగుడు చచ్చాడు అనుకుని పక్కన వెళ్ళిపోయారు. నువ్వేమో మా మెడకంటించలేదని ఎడుతున్నావు వచ్చి నా దగ్గర అంటే. ఇప్పటికి ఏం కావాలి ఈవిడికి? అత్యుత్సాహం. కొంతమంది వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ చేతులు ఎట్టేసి అలా కాదు ఎలా చెయ్యాలని పంతులకు సలహాలు ఇచ్చేయడం, తలంబరాలు ఎలా కలపాలి వీళ్ళే చెప్పడం, పసుపు తోడు రాయడం, తోడుకు పసుపు రాయడం, ఈ పనులన్నీ ఏంటి? అత్యుత్సాహాలు. వాళ్ళకి వెళ్ళి పెత్తనాలు ఎత్తాడు. బాబు నువ్వు వెళ్ళావు, నేను పిలిచారు, అదే గొప్ప. సైలెంట్గా ఉండు, ప్రార్థన చేయి, కృతజ్ఞతలు చెల్లించు, దీవించు, ఆశీర్వదించు. నేను పలకరించినోడు శత్రువులు అక్కడే కనపడతారు అనుకుని వెళ్ళిపోతుంటారు. ఆ వెళ్ళిపోతున్నాడు చూసి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక, వచ్చే సంవత్సరం రాకపోతావా అనేలా డాసలు వేయకు. ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా దీవించు, శత్రువులు కృతజ్ఞతలు చెల్లించు, ఆశీర్వదించు. పెడితే తిను, ఇస్తే పుచ్చుకో, ఇవ్వకపోతే కృతజ్ఞతలు చెల్లించు, మర్యాదగా వచ్చాయి, అయిపోయింది ఈ పని. అత్యుత్సాహం ఎందుకు నీకు? మా ఊళ్ళలాగా ఆడింట్లోకి వెళ్ళిపోయి పెత్తనం చెల్లించడం, ఆడింటికి వెళ్ళిపోయి ఇంకేదో చేయటం. ఈ అత్యుత్సాహం చేసేవాళ్ళు దేవుని పనికి నష్టం కలిగిస్తారు, దేవుని రాజ్యానికి హాని కలిగిస్తారు. అలాంటి పనిని మనం చేయొద్దు. మొదటి పని ఏంటి? అనవసరం. 2 కష్టం. 3 మనకు సరిపడదు. 4 అత్యుత్సాహం. నెక్స్ట్ అదే అత్యుత్సాహం ఉండకూడదు. నెక్స్ట్ ఎలా ఉండాలి మళ్ళీ చెప్పండి.
లిమిట్ 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 లిమిట్లో ఉండాలి. చాలామందికి ఈ పదం ఇష్టం. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఎక్కువ వెళ్ళకూడదు, ఎక్కువ అనకూడదు, ఎక్కువ అడగకూడదు, ఎక్కువ చూడకూడదు, ఎక్కువ చెందకూడదు. లిమిట్లో ఉంటే బెటరు. అవునా? మోషే కూడా అలాగే లిమిట్లో ఉందాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? అన్లిమిటెడ్గా వాడిశాడు. కింద ఆదివారం వాక్యం విన్నారా? విశాఖపట్నం నుంచి 10 సార్లు మోషేని ఏం చేశాడు దేవుడు? దేవుని పనికి వాడుకున్నాడా? దేవుని కొరకు అవమానాన్ని ఎత్తుకునేలా చేశాడా? చాలామంది ఏమనుకున్నారు? మోషే దేవుని పనికి 10 సార్లు వాడుకున్నాడు అనుకున్నారు. కాదు, అవమానాన్ని చేస్తే. అన్నిసార్లు అవమానం జరుగుతున్న ఫరో దగ్గర సైలెంట్గా దేవుని కొరకు అవమానం నమ్మకంగా తీసుకొని ఇష్టంగా భావించి అతను లిమిట్లో ఉండాలనుకుంటే దేవుడు అన్లిమిటెడ్ వాడుకున్నాడు. రెడీగా ఉండాలి. అది సంగతి. మనం లిమిట్లో ఉండాలంటే కుదరదు. అన్లిమిటెడ్గా వాడగలం. అన్లిమిటెడ్ అనేటువంటి పదము దేవునికి మాత్రమే చెందింది. నిరంతరము, నిరాటంకంగా, ఎల్లప్పుడూ, ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా నన్ను నేను దేవునికి అందుబాటులో ఉండాలి. అంతేగాని లిమిట్ కాదు. లిమిట్ అంటే కంట్రోల్స్. పలానా దగ్గర చాలు, ఇంతకంటే ఎక్కువ వద్దు, ఇంతకంటే ముందుకొద్దు, ఇన్ని రోజుల కంటే వద్దు, ఇన్ని గంటల కంటే వద్దు, ఇంత సమయం కంటే వద్దు, ఇంతసేపు కంటే వద్దు, ఈ పని కన్నా వద్దు, ఆ విషయానికి వద్దు, ఈ విషయానికి వద్దు. నో, డోంట్ సే ఎనీ లిమిట్. లిమిట్లో ఉండాలి అనేటువంటిది చాలామందికి ఆరోగ్యరీత్యా ఉత్తమమైన లక్షణమే, కానీ ఆత్మీయ రీత్యా అది ఉత్తమమైనది కాదు. ఈ సాకు చాలామంది పెట్టుకుని దేవుని పనికి అందుబాటులో లేకుండా మారిపోతారు. దేవుని పనికి భంగం కలిగిస్తారు. దేవునికి గాయాన్ని కలిగించేటువంటి పాత్రలుగా కూడా మారతారు. లిమిట్ అంటే ఏంటి? నువ్వేమన్నా ఉద్యోగం జీతానికి పనిచేస్తున్నావా? పరలోకంలో కదా నీ బహుమానం. జీతం కాదు కదా. జీతానికి లిమిట్ ఉంది, జీతానికి కోత ఉంది, జీతానికి వృద్ధి లేక అభివృద్ధి లేక ఎక్కువ తక్కువ బహుమానాలు ఉన్నాయి. ఈ యాడింగ్స్ ఉంటాయి, అంటే ప్రమోషను లేక ఇంక్రిమెంట్ ఇలాంటివి ఉంటాయి, అప్రైజల్ అలాంటివి జీతానికి. కానీ బహుమానం దేవుడు హెచ్చిస్తే నీ అప్రైజల్ భూమి మీద కన్నా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి డోంట్ సే దట్ ఈస్ ద లిమిట్ కంట్రోల్. ప్రతిదానికి అద్దు ఉందని చెప్పి దీనిని నేను లిమిట్లోనే ఉంటాను, నేను అత్యుత్సాహం ప్రదర్శించను అని అనేటట్లుగా నేను ముందుకు రాను, నేను జరగను, నేను చూడను, నేను చెయ్యను, నేను చెందను, అయ్యో బాబోయ్ అమ్మోయ్. నో. ఏ రోజు లిమిట్లో ఉంటాను అని నీ ఆలోచన దేవునికి ఇష్టమైన ఆలోచన కాదు. లిమిట్లో ఉండాలి అని నువ్వు కంట్రోల్ చేసుకోవడం మంచిదే, కానీ ఆ లిమిట్ని పనులకు ఆటంకంగా కానీ, పద్ధతులకు ఆటంకంగా కానీ, ప్రభు పనికి ఆటంకంగా కానీ, హానికరంగా కానీ మార్చుకోకూడదు. సో లిమిట్ అనేది లోకంలో చాలా వాటికి అది ఉపయోగపడుతుందేమో, కానీ ఆత్మీయమైనటువంటి పనికి ఎప్పుడు కూడా లిమిట్ అనేది ఉండదు. దానిలో ఒకటే మాట, సమయమనక, అసమయమనక, కాలమనక, అకాలమనక నిరంతరము దేవుని పనికి అందుబాటులో ఉండి చేయటానికి సిద్ధపడగలగటమే ఆధ్యాత్మికత లేక ఆత్మీయత. అంతేగాని లిమిట్ అనే దానికి ప్రతిసారి లేనిపోయిన విషయాలు పెట్టుకోకూడదు. చూడండి, ఇది లిమిట్లో ఉండాలి అనేది హెల్దీ లిమిట్ ఎలా ఉండాలి, అన్హెల్దీ లిమిట్ ఎలా ఉండాలి చెప్తాను. మొన్న మేము ఒక చోట దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తున్నటువంటి సేవకులు వస్తున్నారు అని అంటే, నేను ఆ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఏ సంఘంలో అయితే వాక్యం చెప్పానో ఆ పాస్టర్ గారు ఒక ఆయన ఈ మధ్యకాలం ఈ ప్రాంతానికి వచ్చారు. ఆయన వచ్చారు కదా, అంత దూరం నుంచి నేను వెళ్ళినప్పుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు, ఆయన్ని పలకరిద్దామని చెప్పి శుక్రవారం రాత్రి ఒక ప్రదేశానికి వెళ్ళాం. లిమిట్ ఏంటంటే, గ్రామం అంతా నిద్రపోయేలోపు వాక్యం చెప్పాలా వద్దా? నిజం చెప్పండి, అంతేనా? నిద్రపోయాక వాక్యం చెప్తే ఎవరంటారు? ఏటో ఎవరు వినకపోవడం ఏంటి? క్రైస్తవులే అంటారు. ఎందుకు? మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? మీ చర్చి నుంచి రండి, మీ చర్చి నుంచి రండి, మీ చర్చి నుంచి రండి, మీ చర్చి నుంచి తండి, ఆటో ఖర్చులు ఇచ్చేస్తామని చెప్పాడు ఆ పిల్లడు. అప్పుడు ఈ చర్చిలో వాళ్ళందరూ ఏమయ్యారు? ఆటోలు డబ్బులు వచ్చేది కాబట్టి వెళ్తారా లేదా? వెళ్ళారు. వీళ్ళందరూ మామూలుగా కూర్చుని నిద్రపోతున్నారు. ఊర్లో వాళ్ళందరూ 8 గంటలకే తలుపులు వేసేస్తారట. పల్లెటూరు మొత్తం తలుపులు పడిపోయినాయి. వీధిలో ఒక్కడు లేడు. మేము వీధులని తిరిగి వచ్చాం, ఎక్కడ ఒక్కడు లేడు. ఈ కుర్చీలో కూర్చుని అందరూ నిద్రపోతున్నారు. వీళ్ళు ఏం పాటలు పాడుతున్నారు 9 గంటల వరకు. 9 గంటలకి పాస్టర్ గారు వచ్చారు, వాక్యం ఇచ్చారు. ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆయన సువార్త చెప్తున్నాడు. ఎవరికి సువార్త? నిజం చెప్పండి, నాకేం అర్థం కాలేదు. ఇలాగ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో ముందు పరీక్షిస్తాను. వాళ్ళకి వాక్యం చెప్పడానికి నేను సువార్తలు చెప్పను, నేను వాళ్ళ ఆత్మలను బాగు చేయడానికి హెచ్చరికలు చెప్తాను. అందుకని వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళకి అవసరం, వాళ్ళకది చెప్తాను. ఈ వచ్చిన ఆయన అవన్నీ పట్టించుకోకుండా యేసు ప్రభు గురించి సువార్త చెప్పడం మొదలెట్టాడు. వీళ్ళందరూ గురకలు తీసేస్తున్నారు. నా పక్కన నేను 3 ఫోటోలు తీశాను. ఇద్దరికే మంచి నిద్రలో కుర్చీలోంచి బైబిల్ పడిపోతున్నా కూడా వాడికి వెలకడట్లా. ఏందిరా వీళ్ళందరికీ సువార్త చెప్తున్నాడు బాబు అనుకున్నాం.
విషయం ఏంటి? అతను సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి లిమిటు కంట్రోలు తెలియట్లేదు. సేవే, వాక్యమే, ఉపదేశమే, ప్రజలే, ఖర్చే, కానీ లిమిట్ దాటి చేసేటువంటి పనులు దేవుడు హెచ్చించాడు, దేవుడు హర్షించాడు. ఇలాంటి దగ్గర లిమిట్ పెట్టుకోవడం తెలియటల్లా. పనికిమాలిన విషయాల దగ్గర లిమిట్, పరిశుద్ధమైన పనుల దగ్గర లిమిట్, దేవుని కొరకు ఇష్టమైన పనులు చేయడానికి మనుషులు లిమిట్ అవుతున్నారు. జాగ్రత్త. నీకు ఒకవేళ సమర్థత ఉంటే, నీలో జ్ఞానం ఉంటే, నీలో బలం ఉంటే, నీలో తలాంతు ఉంటే, నీతో శక్తి ఉంటే, నీలో యుక్తి ఉంటే, నీలో అధికారం ఉంటే, నీలో బలం ఉంటే, నీలో సంతోషమే ఉంటే, నీలో చేయడానికి కావాల్సిన ఉత్సుకతే ఉంటే, నువ్వెప్పుడు లిమిట్లో ఉండవు. యు విల్ నెవర్ బీ ఇన్ లిమిట్. నీలో ఏదున్నా నువ్వు దేవునికి అందుబాటులోకి వచ్చేస్తావు. సార్ నాకేమైనా పని ఉందా? అయ్యా నాకేమైనా పని చెప్పండి. అయ్యా మందిరంలో సేవ ఏమైనా ఉందా? మందిరం బయట ఏమైనా ఉందా? మీ పని ఏమైనా ఉందా? పరిచర్య ఏమైనా ఉందా? ప్లీజ్ అసైన్ మీ. అసలు నాలో ఉంటే నేను లిమిట్లో ఉన్నాను, అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా నువ్వు లిమిట్ పెడుతున్నావు అని అంటే నువ్వేదో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏదో చేస్తున్నావని నేను నువ్వు గుర్తించాలి. నెక్స్ట్ ఏంటిది? ఏం చూస్తారు? అందరూ చూస్తారు. అయితే ఏం చేద్దాం? మానేద్దామా? నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పుష్కరాలు అవుతాయి చూసారా? ఎక్కడ? 27లో గోదావరిలో అవుతున్నాయి. ఈ పుష్కరాల్లో అందరూ చూస్తారని స్నానం చేయకుండా మానేసినాడు ఎవడున్నాడా? మునుగుతున్నారా లేదా? బట్టలు తడిచిపోయలేదు, తడితే లేదా? తడిస్తే మరి అలా అందం బొందం అన్నీ బయటకు వస్తే లేవా? అయినా మునుగుతున్నారా లేదా? మరి ఎందుకు అందరిలోకి వెళ్ళి మునుగుతున్నారు? విచిత్రం ఏంటో తెలుసా? పుణ్యస్నానాలు ఒంటరిగా చేయకూడదట, సామూహికంగా చెయ్యాలట. ఆడి గజ్జి నువ్వు అంటించుకునేలాగా దూరాలట. సో ఏడ్రా బాబు అంటే మందికి ఈ అంటూ ముట్టు చుట్టూ ఉండిపోద్దర్రా. ఏమండి అందరూ చూస్తారు. పొద్దున్న వెళ్ళిపోదాం, రాత్రి వెళ్దాం, తర్వాత వెళ్దాం, ఒంటరికి వెళ్దాం, మధ్యాహ్నం వెళ్దాం, ఇప్పుడు కాదు రేపు వెళ్దాం, ఆ తర్వాత వద్దాం. ఏం అందరూ చూస్తే ఇది ఒక సాకు. దేవుని పనికి ఈ పదం నీ లోపల తెలియని ఒక ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేసి ఈ పదాన్ని వాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఏంటంటే అందరూ చూస్తారు, అందరూ ఏమనుకుంటారో, అందరూ ఏమైనా అంటారేమో. ఏమన్నా అంటే అన్నేవండి, నువ్వు చేస్తున్న పని రాజుది, మహారాజు పని, గొప్ప పని, దేవుని యోగ్యమైన పని. దానికి ఎవరో ఏమనుకుంటారో నాకెందుకు? నేను చేయాలనుకున్నా చేస్తాను, చెప్పింది చేస్తాను, చెప్పినట్లే చేస్తాను, చేయమన్నట్లు చేస్తాను, ఏ సమయమైనా చేస్తాను. అందరూ చూస్తారు అనేటువంటి పదం నేను వాడి నేను దేవుని పని నుంచి వెనక్కి తగ్గకూడదు. నీ హృదయంలో అందరూ చూస్తారు అనేటువంటి కొన్ని ఫీలింగ్స్ చాలాసార్లు దేవుని పనికి చేయటానికి ఇబ్బంది పడతారు. కరెక్ట్గా 9 అయిపోయింది. ప్రారంభ ప్రార్థన సురేష్ వచ్చి చేసేస్తాడు. ఆడు 9 ఆ వాచ్కి ఈ వాచ్కి 1 నిమిషం అటు ఇటు మధ్యలో నడుస్తుంటాయి. వీడు రెండింటిలో ఏ తొందరగా వస్తే దాన్ని ఫాలో అయిపోతాడు. అంత టైం ప్రాంప్ట్. టైంకి ప్రార్థన చేసేయాలి దేవునికి, అంతే స్టార్ట్ చేసేస్తాడు. అప్పుడు ఎత్తుతాడు, ఇట్టి ఎవరు రారేటది. అప్పుడు మీరేమనుకుంటారు? నేను పాటలు పాడితే అందరూ చూసేస్తారేమో. అవును, మరి నువ్వు ఎస్పి సుశీల్వే, ఈ బాబు బాలసుబ్రహ్మణ్యం రాడు, ఈ సుశీలమ్మ రాదు, నువ్వు ఎస్ జానకివి, ఎల్ఆర్ సర్వే, లేకపోతే ఇంకెవరో పెద్ద ఆర్పి పట్నాయక్ లాగా మ్యూజిషియన్ ఫీలింగు. దేవుని పని అందరూ చూడడం ఏంటండి? లేచి పాడాలి. కానీ ఆయన స్తుతించడం మంచిది. ఉదయకాలం మొదలు సాయంత్రకాలం వరకు, సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతించడం ఒప్పదగినది. కమాన్ ప్రైజ్. అంతేగాని అందరూ చూస్తున్నారు, అందరూ వచ్చేసారు. మరొక రకమైన తేడా గ్రూప్ ఉంటుంది. ఏంటంటే ఇంకెవరు రాలేదు నేను పాడదామంటే. అంటే ఏంటి? ఈయనకి ఏం కావాలి? ఆడియన్స్ చప్పట్లా కావాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ చర్చిలో ఆ జబ్బులు లేవు. నువ్వు పాడినా కొట్టరు, పాడపోయినా కొట్టరు. మామూలుగానే కొట్టడానికి నొప్పి. కొంతమంది కొడతారు. చప్పుడు రావాలన్నా వద్దునా? స్తోత్రం చెల్లింతుము. ఊపుడు ఎక్కువ, చప్పుడు తక్కువ. అరే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీకు ఆయుధాలు లేవు, ఆరాధించడానికి వాయిద్యాలు లేవంటే కొట్ట చప్పట్లు అంటే అబ్బా ఏంటో. అందరూ చూస్తారు. రకరకాలు. దయచేసి అందరూ చూస్తారు అని దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ పదాలు చెప్తున్నావా? అందరూ చూసేస్తారు నీ తలాంతు, నీ బలము, శక్తి, సామర్థ్యము, నీ పని అనుకుంటున్నావా? జీతమిచ్చేవాడు పైనున్నాడు. ప్రజల యొక్క మన్నిక ఎన్నిక నీకు సంబంధం లేదు. ఐఎమ్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని పని కొరకు నాకు ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా చేస్తాను. ఎవరో చూస్తారు, ఎవరో ఇస్తారు బహుమతి కాదు.
నన్ను దేవుడు పిలిచాడు, దేవుని పని చేస్తాను, దట్స్ ఆల్. సంతోషంగా చేయండి, యథార్థంగా చేయండి. ఈ పనిని అందరూ చూస్తారని సాకులు చెప్పి ఎక్కడ కూడా మీరు ఆత్మీయత భావానికి గురి అవ్వద్దు. నెక్స్ట్, జాగ్రత్త. ఏంటి జాగ్రత్త? చాలా జాగ్రత్తలు ఉన్నాయి చాలామందికి. జాగ్రత్త, ఏమైనా చేసేస్తావేమో, జాగ్రత్త. ఫాస్ట్గా తిట్టగలరు, తిడితే తిడతాడు. నా సేవకుడు నన్ను అంటాడు, దేవుని సేవకుల యొక్క గద్దింపు తైలాభిషేకం అను. తప్పు చేస్తే తిడతారు కానీ ప్రధానికి తిడతారా? తిట్టరు కదా. ఎందుకు తిడతారు? తిట్లని ఎందుకు అనుకుంటావు? అది గద్దింపు. నిన్ను సరిచేస్తారు, నిన్ను బాగు చేస్తారు, నిన్ను ఇంకొంచెం ఉన్నతంగా చేస్తారు, ఉత్తమంగా నిలబెడతారు. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని బలంగా నిలబడడానికి ఉపయోగపడతాడు. నేను ఒకసారి మన చర్చిలో నుంచి ఒక వ్యక్తి, చాలామంది వెళ్ళాము, నాతో పాటు ఒక తమ్ముడు వచ్చాడు, అవతల వేరే సంఘం. ఆ సంఘంలో వాక్యం చెప్పడానికి నేను కూడా పిలువబడ్డాను, ఇంకో పాస్టర్ గారిని పిలిచాను. అక్కడ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆ సౌండ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అతను సరిగ్గా చేయట్లా, ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నాడు, బాగా గోలగోలగా ఉంది. నేను చెప్పించి నేను మన పక్కన పిల్లవాడిని చూశాను, ఎరా సెట్ చేస్తావా అన్నాను. అలాగేనని అన్నాడు. 2 అడుగులు ఇలా ముందుకు వస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం అని ఆయన పిలిచి, సార్ వాడు ఇబ్బంది పెడుతున్నాడు, మా వాడు సెట్ చేస్తాడంటే, ఈడే మీ వీళ్ళొద్దు సార్, వస్తువులు పాడు చేస్తారన్నాడు. నేను చెప్పాను, ఈ పిల్లోడు దీనిలో ఎక్స్పర్ట్ అండి, మా పిల్లోడు పని చేస్తాడు, మీకు ఉపయోగపడుతుంది, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడంటే, ఈ పిల్లలు పాడు చేస్తారు సార్, ఆడు బాగా చేస్తాడు. ఆడు ఆల్రెడీ కంపు చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దృష్టిలో ఈ పిల్లోడు విలువ తక్కువోడు, జాతి తక్కువోడు, పని చేతకానివాడు, ఇలాంటి వాడిని నా వస్తువుల మీదకి ఇవ్వడమా? నేను జాగ్రత్తగా వాడుకుంటాను, ఇవ్వనండి అన్నాడు. నాకు సిగ్గేసింది, అనవసరంగా చెప్పానేమో అని. ఈ పిల్లోడికి ఏం పట్టించు, అన్నయ్య వాళ్ళు అంతేనన్నయ్య, వాళ్ళు ఎవరిని రానివ్వరు అని అన్నాడు. ఆడు నవ్వుతున్నాడు కానీ నాకు లోపల ఏడుపు వస్తుంది. నేను చెప్తున్నా కూడా అతను సర్లేరా ఊరుకో అన్న. ఆయన మీటింగ్ అయిపోయింది, ఆయన వాక్యం చెప్పేశాడు. నెక్స్ట్ వాక్యం నేను చెప్పాలి. నేను చెప్పాను, నేను వస్తే నా సౌండ్ సిస్టమ్ నాకు నచ్చిన వ్యక్తులతో నేను సెట్ చేసుకుంటానికి మీరు పర్మిషన్ ఇస్తే వాక్యం చెప్తే లేకపోతే వెళ్ళిపోతాను. పర్లేదు రండి అయితే సెట్ చేయమనండి అన్నాడు. నువ్వు రారా అన్నాడు. నువ్వు వెళ్ళి సెట్ చేయాలి. ఒక్క నిమిషం మొత్తం స్టడీ చేశాడు, టక్ టక్ మార్చేసి ఇలా సెట్ చేసి మీరు మాట్లాడినాడు. కొంగు తినిపోయింది సౌండ్, బ్యూటిఫుల్ సౌండ్. మొత్తం చర్చ్ అంతా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గంట సేపు పాటల దగ్గర నుంచి 2 గంటల సేపు ఆ సౌండ్ ఇంజనీర్ చేసిన పనికి చెవులు పాడైపోయాయి. మన పిల్లోడు ఇలాగ వెళ్ళాడు, ఇలా సెట్ చేశాడు, పిన్ డ్రాప్ సైలెన్స్ బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ తర్వాత అంటున్నాడు, ఫస్ట్ టైం ఈ ఓడిని వాడుకోవాల్సిందని. ముందేమన్నావు? నేను జాగ్రత్తగా ఉంటాను అన్నావు, కాబట్టి నేను అనుకున్నాను నీకు జాగ్రత్త దేవుడు నేర్పుతాడులే అనుకుని. ఎందుకు మనిషిని బట్టి జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు? కొంతమందిని కొంత చోట్ల ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? వారిని జాగ్రత్త అని, మీరు జాగ్రత్త అని కొన్ని చోట్లకి వెళ్లకుండా ఎందుకు మానేస్తున్నారు? అవమానం అవుద్దనా? బాధపడతారనా? మీకు కష్టం కలుగుద్దనా? మీ మనసు నొచ్చుకుంటుందనా? మరి దేవుడు ఏమనుకుంటాడు? మీకు ఇచ్చిన తలాంతు దేవుంది కదా, వాడకపోతే దేవుడు బాధపడతాడని మీరు అనుకోరా? మీరు జాగ్రత్త పడితే చాలా, మీ ఆత్మాభిమానాలు దాచుకుంటే చాలా, మీ అభిమానానికి అమర్యాద జరగకుండా ఉంటే చాలా, మీ మర్యాదను మీరు పొందుకుంటే చాలా, ప్రతి చోట జాగ్రత్త అని దేవుని పని నిర్లక్ష్యం చేస్తారా? జాగ్రత్త, దేవుని మాటను హెచ్చరిక. తర్వాత మన పని అంతవరకే ఉందాం. డోంట్ క్రాస్ లిమిట్స్. ఇందాక లిమిట్లో ఉండాలి. ఇది మన పని ఏంటి, మన పని ఎంతవరకు. చాలామంది ఇది మన కాదని చెప్పి అలా వెనకాతలకు వెళ్ళడం, అలా తిరగడం, పాడైపోవాలని కోరుకోవడం, సరిగ్గా చేయకుండా ఉంటే పర్వాలేదులే అనుకోవటం, అలా చూడటం చేస్తూ ఉంటారు. అది తప్పు, అలా చేయదు. సో దేవుని యొక్క పనిలో మన పని ఎంతవరకు అనంటే, ఎంతవరకైనా ఏ పనైనా ఉంది అనంటే ఆ పని చేయటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అది ఏ పనైనా ఎంతవరకు అయినా అనేటట్లు రెడీగా ఉండడానికి ఇష్టపడాలి. అంతేగాని మన పని ఎంతవరకు అంతవరకే ఉందాం, మిగిలింది నాకు సంబంధం లేదు అని అంటే కుదరదు. నేను ప్రతిసారి చెప్తాను, సున్నం వేయడమైనా నీ పని, కింద తోడడం కూడా నీ పనేనా? సున్నాలు వేసేవాళ్ళు చెప్పండి. పెయింట్ వేయడమైనా, కింద తోడడం కూడా నీ పనేనా? మీ మేస్త్రి ఏం చెప్పాడు? సున్నం వేసి వెళ్ళిపోమన్నాడు కదా, తప్పుడు పని. సున్నము నీ పనే, కింద పడిన సున్నం కూడా తోడడం నీ పనే. ఒకవేళ కింద పడిన సున్నానికి నేను ఓనర్ని లెక్కడితే ఏం చేస్తావరా? పైన 1 లీటర్ వేసావు, కింద 1/2 లీటర్ చుక్కలు తీస్తావు. ఇప్పుడు నేను 1/2 లీటర్ డబ్బులు ఖర్చు చేస్తానంటే ఊరుకుంటావు నువ్వు? అది అలాగే వేసినప్పుడు పడద్దండి అంటావు. మరి జాగ్రత్తగా వేయాలి, నీకు తెలీదా? కింద పడకుండా, అలాంటివి కనపడకుండా ఏం చేయాలి? అప్పుడు వెంటనే తుడిచేయాలి. మన పని ఎంతవరకు అనే దగ్గర నీకు నువ్వు నిర్ణయించి ఏదో పని డిసైడ్ చేయటం కుదరదు.
జాగ్రత్త. సో ప్రతి పనిలో ఇంతవరకు అనేటువంటి ఆలోచన నీకు వస్తే అది ఎంతవరకు అనే దాని గురించినటువంటి అవగాహన కూడా నువ్వు కలిగి ఉండాలి. నేనైతే ఎంతవరకైనా అని చెప్తాను, ఎంతవరకైనా చేస్తాను, ఏ రోజైనా చేస్తాను, ఎలాంటి పనైనా చేస్తాను, విశ్రాంతి అనక చేస్తాను, సంతోషంగా చేస్తాను. అది దేవుని పని కొరకు. తర్వాత నాకు ఏం లేదు, నాకు సిగ్గబ్బా, నాకు బిడియమండి, నేను చెయ్యలేనండి, నేను రాలేనండి, నాకు ఇవి ఎక్కువ అండి. చాలామందికి ఈ మధ్య ఈ తక్కువైపోతున్నాయి, సిగ్గు బిడియం తక్కువైపోతున్నాయి. బట్టల దగ్గరేమో సిగ్గు బిడియం ఉంటలా, పనుల దగ్గరేమో సిగ్గు బిడియం చెప్తున్నారు. పని చేయటానికి సిగ్గు బిడియము, బట్టలు వేసుకుని ఆ నీచమైన ఆ చిన్న చిన్న పొట్టి పొట్టి చిరుగు చిరుగు ఇలాంటివి నీకు సిగ్గు బిడియాన్ని కలిగించవే. లోకంలో మనుషులు నిన్ను చూసినప్పుడు చెడ్డగా చూస్తారో అనుకుంటారని ఫీలింగ్ ఉండదే. కానీ దేవుని పనికి నీకు సిగ్గు బిడియమా? ఈ పదాలు చాలామంది సాకులు చెప్పి దేవునికి అయిష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరిది వాక్యమే వినడమే ఎక్కువ. మేము చర్చకొచ్చి బైబిల్ వాక్యం వినడమే ఎక్కువ, ఇంక ఈ పనులన్నీనా? మేము చర్చకి రావడం ఎక్కువ, వాక్యం వినడమే ఎక్కువ, ఇన్ని గంటలు కూర్చోవడమే, అసలు మా బాబు అంట గంట సేపు కూర్చోవడమే, ఎప్పుడు చూడలేదండి అంది ఒక ఆవిడ. అటు పిలువ అన్నాను, అటు పిలిచారు. నన్ను ఎలా ఉన్నావురా అన్నాడు. బాగున్నాను అంకుల్ అన్నాడు. వెరీ గుడ్, వాక్యం అర్థమైందనంటే అదేంటి అంకుల్ మీరు 10 నిమిషాల్లో ముగించారు అన్నాడు. అలా అమ్మ అంటుంది, ఏటమ్మా అలా చూస్తున్నాడు, ఈడేటండి గంట సేపు వాక్యం విని అప్పుడే 10 నిమిషాల్లో ముగించారని అడుగుతున్నాడు ఏంటి అన్న. మరి నువ్వేమన్నావు ఇప్పుడు వరకు? మా వాడు ఎండమే ఎక్కువ అంది. మరి ఇటు గంట సేపు విని 10 నిమిషాలు అనుకుంటున్నాడు. నాన్న 10 నిమిషాలు కాదు, నీ వాచ్ చూడన్నాడు. చూసి అంకుల్ 7 to 8, వావ్ 1 hour అన్నాడు. అవునరా, మరి నువ్వు 1 hour కూర్చున్నప్పుడు నీకేం అనిపించలేదని? అరే అసలు నాకు 10 నిమిషాలు అయిపోయినట్టు ఉంది అంకుల్. ఏంటి ఇంత తొందరగా వాక్యం చెప్పారా, అప్పుడే అయిపోయిందా అని నాకు చాలా బాధ వచ్చేసింది అంకుల్ అన్నాడు. నువ్వు రోజు వస్తున్నాను, ఇంకా ఐ విల్ కమ్ రెగ్యులర్లీ అంకుల్ అన్నాడు. వాళ్ళ అమ్మ అంటుంది, వీడు ఎప్పుడు అలా వస్తాడు అనుకోలేదండి అన్ని నువ్వే అనుకుంటున్నావు అనమాట. మా వాడు ఎండవే ఎక్కువ, ఆడు ఎండడానికి తక్కువ. మీలో కూడా చాలామంది దేవునికి మీరు పడే ప్రయాస, దేవునికి మీరు ఇచ్చేటువంటి ఆలోచన, ఈ పదాలు చాలా విపరీతంగా వాడడానికి ఇష్టపడతారు. ఈ పదాలు వాడుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఆత్మను దేనికి రెడీ చేస్తున్నావు? దేనికి చెప్పండి? అగ్నికి రెడీ చేస్తున్నావు. అగ్ని ఎక్కడ ఉంటుంది? ఆరని అగ్ని, నరకం. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఒకసారి వెనక్కి వద్దాం. ఏమేంటి చెప్పండి గట్టిగా, మొదటి నుంచి. ఒక్క నిమిషం. చెప్పండి. అనాలా అనకూడదా? గట్టిగా. నెక్స్ట్. అనాలా వద్దా? నెక్స్ట్. అనాలా వద్దా? అనకూడదు. నెక్స్ట్. అనాలా వద్దా? అనాలా వద్దా? అనకూడదు. నెక్స్ట్. అనుకోవాలా వద్దా? అనుకోకూడదు. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలా పర్లేదా? రైట్. నెక్స్ట్. ఎంతవరకు నువ్వే డిసైడ్ చేసుకుంటావా, దేవుడికి అప్పగించుకుంటావా? వెరీ గుడ్. సిగ్గు బిడి ఉండాలా అక్కర్లేదా? అక్కర్లేదు. నెక్స్ట్. ఇలాంటి పదాలు చెప్పుకోవచ్చా? వాక్యం వినడమే ఎక్కువ అనొచ్చా? అనకూడదు. ఇలాంటి పదాలు విని దేవునికి అలసిపోవడం కానీ, విశ్రాంతి తీసుకోవడం కానీ, నేను ఈ పని ఎందుకు చేయాలనుకోవడం కానీ, ఏమైనా చేస్తే దాన్ని ఎక్కడికి రెడీ చేస్తున్నావు నిన్ను? దేనికి? ఏమండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది నరకానికి వెళ్ళడానికా, పరలోకంకి వెళ్ళడానికా? గట్టిగా. మరి ఇది ఎక్కడ కారణం? ఎవరు నరకానికి కారణం? ఎవరు? నువ్వు వెళ్ళవు, వెళ్ళేవారిని వెళ్ళలేవు. ఒకవేళ నువ్వేమైనా నరకానికి వెళ్ళిపోయి మిగిలిన తీసుకెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నావే, మా సాకులు చెప్పి జాగ్రత్త. పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఈ తప్పు పాపాన్ని చేయడం మాని పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకడానికి, తీవ్రంగా దేవుని రాజ్యాల్లో వెళ్ళడానికి, నిత్యత్వంలో స్థానం సంపాదించుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.